మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. దేవుడిచ్చిన చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్య భాగాన్ని చదివి వినిపించిన, అలాగే దేవునికి ఆరాధనలో నడిపించిన క్వైర్ వారికి ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు మన స్థానిక దైవజనులను ప్రేమతో పైకి, వారిని కింద వారు పనిచేస్తున్నా వారిని ప్రేమతో ఆహ్వానించాలి. కాబట్టి ప్రభు నామములో మరి సమయలయ్య గారు వారి వేదిక మీదకి రావలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. తదుపరి వారి కార్యక్రమాలు ఉంటాయి, అవి వారు ముందుకు వెళతారు. చప్పట్లు కొడదాం అందరూ కూడా ప్రేమతో. ఆ గౌరవాన్ని పొందుకుని వచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈరోజు వాక్య సందేశాన్ని మన మధ్యకు అందించడానికి ప్రభు నామముల దైవజనులు పాస్టర్ డేవిడ్ రాజయ్య గారు, మరి లైట్ హౌస్ చర్చ్ పెదనిండ్రకొలను మరి దేవుని యొక్క నామములు ఎంతో ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్న దైవజనులు మన మధ్యకు రావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి ప్రేమ అభినందనలు వారికి మేము తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి సమయంలో దేవుని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా, మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించారు. మీ పిల్లలముగా మేము ఏర్పాటు చేసుకున్న ఈ ఘనమైన కార్యక్రమంలో నేటి దినాన ప్రభువా ఇంత సంతోషంగా ఇంతవరకు మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తించటానికి, మిమ్మల్ని కొనియాడటానికి బిడ్డలందరికీ ఇచ్చిన మంచి స్వరాలను బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. ఏర్పరచుకున్న ఈ కుడుకుల్లో భాగంగా మీ పిల్లలముగా ప్రభా మేము చదువుకున్న వాక్యాన్ని ధ్యానించటానికి పూనుకొనుచుండగా వినుచున్న ప్రతి మాటను అర్థము చేసుకునే శక్తిని మీ పిల్లలైన మా అందరికీ ప్రసాదించండి. కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని
సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా మన అధ్యక్షులు, మరి స్థానిక మన పాస్టర్ గారు, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఇక్కడున్న చాలామంది పెద్దలు ఉన్నారు. నేను తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఎంతమంది చూసిన వాళ్ళు ఉన్నారనమాట. పర్వాలేదు, దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పుడు కూడా మరి మిమ్మల్ని చూడడానికి నేను కూడా ఈ సమయంలో ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుని మహాకృప. ఎందుకంటే ఏది జరగాలనుకున్నా అది ఆయన చిత్తమేనట. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమని మనం ఎన్నోసార్లు పాట పాడుతున్నాం. మరి దేవుడైతే ఈ సమయంలో మనందరికీ కూడా అయితే కనుక ఇంత చక్కటి అవకాశాన్ని మనందరికీ ప్రాప్తింపచేసి మనల్ని ఈ సమయం ముందు ఈ విధంగా నిలవబెట్టడానికి మంచి వాతావరణం ఇచ్చాడు. ఎందుకంటే నిన్నటి దినాన కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉండిపోయినప్పుడు కూడా నేటి దినాన మరి ఈ కూడికినైతే కనుక ఈ విధంగా గడుపుకోవటానికి మంచి వాతావరణాన్ని అయితే కనుక దేవుడు మనకు అనుగ్రహించి మనందరూ కూడా ఈ స్థలం ముందు నిలవబెట్టారు. మరి ఈ సమయంలో నేనైతే హెసిటేట్ చేయకుండా ముందుగానే నేను వాక్యంలోకి వెళతాను. తర్వాత మీతో మాట్లాడే కొన్ని విషయాలు అయితే కనుక పలుకుతాను. ఈరోజు చదువుకున్న వాక్య భాగం కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం వచనాలు చదువుకున్నాం కదా. నేను మొదట కంగారు పడద్దు, జస్ట్ ఒకసారి నేను ముందు ఒక వచనం, ముందు 8వ వచనం చదవండి. అందరము చెప్దామా? దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. బాగుందా మాట? ఏంటా మాట? మనం బుద్ధిహీనులు కాకుండా ఉండాలనుకుంటే ఎవరు చెప్పిన మాటను చెవిని పెట్టాలట? దేవుడైన యెహోవా చెప్పిన మాట చెవిని పెట్ట. ఆదాము అవ్వలు దేవుడు చెప్పిన మాటను చెవిని పెట్టారా? ఏం తెచ్చుకున్నారు? ఓకే, మీ అందరికీ అవగాహన ఉంది కదా. కయ్యను దేవుడు చెప్పిన మాటను విన్నాడా? వినలేదు. ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు ఒక్కొక్కటి చూసుకుంటే మీ అందరికి కూడా దేవుని మహాకృపను బట్టి వాక్యంలో కొద్ది గొప్ప అనుభవం ఉంది. మీరు ఎప్పటి నుంచో కూడా దేవుని వాక్యం వినేవాళ్ళు కనుక చాలా చాలా విషయాల గురించి మరి సేవకుల ద్వారా మీరు విన్నారు. ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్య భాగం మాత్రం స్పెషల్ ఈరోజు. ఎందుకంటే మీకు కొత్తగా ఏం చెప్పట్లేదు, ఆల్రెడీ తెలిసిందాన్నే జస్ట్ ఒక్కసారి జ్ఞాపకం చేసి మీకు వెళ్ళిపోదామని మాత్రం వచ్చాను. అందులో ఉన్నది ఏంటంటే, ఎవరైతే కనుక దేవుని యొక్క మాటను చెవిని పెడతారో, అంటే చెవిని పెట్టడం అంటే వినటం. వినటమా ఆచరించటమా? మాటలు వినటం ఈజీ అంటే ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ ఆ మాటను మనం ఆచరిస్తే మనం బుద్ధిహీనులు కాకుండా పోతాం. కానీ ఈ చెవిని విని ఈ చెవిని విడిచిపెట్టే పరిస్థితి వస్తే మనలందరినీ కూడా దేవుడు ఏ లెక్కలో వేస్తాడట? బుద్ధిహీనుడు. దేవుడు లేడనే వాళ్ళని ఏమంటారంటే అప్పుడు 14వ కీర్తన 54వ కీర్తన చదువుతున్నప్పుడు ఏమనుకుంటారట వాళ్ళు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఒకవేళ మనం బుద్ధిహీనులం అయితే దేవుడు లేడనుకునే పరిస్థితికి వస్తాం. ఎంత చెప్పినా మాట వినకుండా, దేవుని మాట ఎంత చెప్పినా వినకుండా ఈ మాట ఈ చెవి నుంచి ఆ చెవికి వెళ్ళిపోతుంటే మన బుద్ధిహీనులం అయితే పరోక్షంగా అయితే కనుక దేవుడు లేడనే మనస్తత్వంతో మనం తిరుగుతున్నాం. నేను కూర్చున్న మీరందరూ దేవుణ్ణి ఎరిగిన వారైనా, అంటే ఉన్నాడని నమ్ముతున్నారా లేరని నమ్ముతున్నారా? నాన్న చిన్న రిక్వెస్ట్, ఒకసారి ఫ్యాన్ ఒకసారి ఆపిస్తారా? అంటే బైబిల్ కాగితం ఇక్కడే ఉందా మన దగ్గరని? ఇది నా ఫ్యాన్. పర్లేదు, అంటే బైబిల్ ఎగిరిపోతుంది. ఇది కూడా వచ్చేస్తుంది అనుకుంటా. ఇది కూడా ఆపిస్తాను నేను. వద్దులే, మీరు పెట్టుకుంటారా? మీకు అవసరం కూడా పెట్టండి. రైట్.
దేవుడు లేడనుకునే పరిస్థితులకు మనం వెళ్ళిపోవటం కారణం ఏంటంటే కనుక దేవుడు చెప్పిన మాట ఈ చెవి నుంచి ఈ చెవికి వెళ్ళిపోవటం. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుని మాటనైతే కనుక లక్ష్యము చేసేవారని నేను నమ్ముతాను. లక్ష్యము చేయలేదనుకుంటే కనుక మీరు దేవుడు లేడనే భావనతో ఉన్నారని అర్థం. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్నారు కదా. ఒకవేళ దేవుడు ఇక్కడ ఉంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఉన్నామా? తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు, అల్లరి చేసే వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఈ పిల్లలైతే కనుక మాట్లాడుకుంటున్నారు. ఉన్నాడా దేవుడు? ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఓ పోలీస్ అయినో ఎంఆర్ఓనో ఎమ్మెల్యే గారు వస్తే మనందరం ఎలా ఉంటాం చెప్పండి? చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటాం. కానీ దేవుడే వచ్చినా ఇక్కడ మనం ఉండలేకపోతున్నాం అనుకుంటే మీరు దేవుణ్ణి చూడగలుగుతున్నారా లేదా అన్నది మాత్రం ఇక్కడ ప్రశ్న. దేవుడు ఉన్నాడనుకుంటే ఈ స్థలం ముందు మనం ఎలా ఉండాలట? 5వ అధ్యాయం ప్రసంగ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూస్తాను. పాస్టర్ గారు ఏదో అంటారని ఫీల్ అవ్వద్దండి. పాస్టర్ గారి గురించి మీ ప్రవర్తన కరెక్ట్గా ఉండడం కాదు. ఎవరున్నారు ఇక్కడ? పాస్టర్ గారు చూసినా చూడకపోయినా, ఆయన పడుకున్నా బయటికి వెళ్ళిపోయినా పాస్టర్ గారిని బట్టి ఇక్కడ క్రమంగా ఉండకండి. ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు అనుకుంటే తెలియకుండా మన పరిస్థితి ఎలా ఉండాలి? అటెన్షన్ పొజిషన్లో ఉండాలి. సొలొమోను అంతటి వాడు అక్కడ చెప్తున్న మాట, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. వేళకోళం మాత్రం కాదు. కరెంట్ ఉందనుకున్నప్పుడు వైర్ దగ్గరికి వెళ్తే కనుక ఎలా ఉంటారు? జాగ్రత్త, ఎందుకంటే ప్రాణాలు పోతాయి. నిజమండి. దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియకుండా తొందరపడి ఏదైనా చేసాం అనుకుంటే ప్రాణం పోతుందండి. ఇది నేను చెప్పట్లేదు, చాలాసార్లు ఉన్నది కదా. బైబిల్లో అయితే మీరు 2వ సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు దావీదు గారు ఓ సందర్భంలో దేవుని మందసాన్ని అంటే దేవుని యొక్క సన్నిధిని తానున్న చోటుకి తెచ్చుకోవడం కోసం 30,000 మంది శూరులతో బయలుదేరి ఉత్సాహంగా ఉల్లాసంగా తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాడట. ఆ సమయంలో ఒక ఆయన తెలియకుండానే ఉజ్జాను ఒక ఆయన తెలియకుండానే మందసాన్ని ఏం చేశారంటే ఆయన అంటే మందస్సు ఎవరికి సూచనది? దేవునికి సూచన. మందస్సు జారిపోతుంటే పట్టుకోవాలనుకున్నాడట. అంటే దేవుణ్ణి పట్టుకోవాలనుకున్నాడా? దేవుణ్ణి పట్టుకోవాలనుకున్నాడా? ఏం జరిగింది? లేడు, ఉజ్జా లేడు. మందస్సం పట్టుకున్నాడు, స్పాట్లోనే చనిపోయాడు. అంటే కరెంటు పట్టుకుంటే చనిపోతా అంటే మీకు అర్థం కావట్లేదనే ఉద్దేశంతో జరిగిన చరిత్ర చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి మన దగ్గరకు వచ్చాం అనుకోండి, మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇక్కడ పాడే పాట, చేసే ప్రార్థన, సెలవిచ్చే మాట మనకి మేలా కీడా? మరి ముఖ్యంగా ఈరోజు మీరు చదువుకున్నప్పుడైతే కనుక 8వ వచనం ఏముంది అక్కడ? ఎవరన్నా చూసిన చూడండి ఒకసారి, చదవండి అందరికీ. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిస్తాడు. తెలుసు కదా, దేవదూతలు ఎప్పుడైనా ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ఎప్పుడైనా ప్రత్యక్షమైనప్పుడు పలికేలా ఉందో తెలుసా? యేసుప్రభువు వారు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు అక్కడికి. బెత్లెహేములో గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వచ్చారు. మీ అందరికీ కంఠస్థ వాక్యం ఏంటది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. సువార్త అనేది అక్కడ ట్రాన్స్లేషన్లో వచ్చిన శుభవర్తమానము. ఇదే శుభవచనాన్ని అయితే కనుక ఆ రోజు దేవదూత చెప్తున్నారు. అంటే యేసుప్రభు పుట్టుక ప్రపంచానికి అంతటికేట శుభవచనం. ఈరోజు మనం చదువుతున్న మాట దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన శుభవచనం సెలవిస్తాడు. ఎవరైతే కనుక ఆ శుభవచనాన్ని కనుక ఒకరి చెవిని పెడతారో, ఇంగ్లీష్లో దాన్ని మాట్లాడేటప్పుడు శుభము వచనం అనుకుంటే కనుక గుడ్ న్యూస్ అంటారు, మనమైతే దాన్ని సువార్త అన్నాం. ఆ సువార్తను ఎవరైతే విని ఏదో ఈ చెవిని చెవిని వెళ్ళిపోకుండా ఎవరైతే కనుక హృదయంలో పెట్టుకొని ఆ మాట చొప్పున ఎవరైతే జీవిస్తారో వాడు బ్రతుకులు ఎలా ఉంటాయి అన్న సంగతిని గురించే మనం చదువుకున్న వాక్య భాగం. పెద్దగా వివరణ ఏమొద్దండి, సింపుల్, మీ అందరికీ అర్థమయ్యేదే. అక్కడ ఉన్న వచ్చినవే మీరే అర్థం చెప్తే కనుక నేను కూడా వినేసి నవ్వుతూ వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? మీరే చెప్పచ్చు, ఎందుకంటే ఏముందో. కారణం ఏంటంటే ముందు ఆ మాటని మనం అనుసరించాలన్న సంగతి తెలియపోవడం చేత నోటుకడుకు వచ్చిన దాన్ని కూడా పోగొట్టేసుకుంది. దేవుడు ఈరోజు మీకు నోట్లో పెట్టాలనుకున్న దీవెన ఆశీర్వచనం కూడా ఈరోజు ఆయన మాట వినకపోవటం చేతనే పోగొట్టుకుంది. హవ్వమ్మ మాట వినలేదు కదా. ఎక్కడుండేది ఆవిడ? ఏదేను వనంలో ఉండేది. ఆవిడ ఒంట్లో జబ్బంటే తెలీదు,
మరణం అంటే ఏంటో తెలియదు, కన్నీరు అంటే ఏంటో తెలియదు, శ్రమ అంటే ఏంటో తెలియదు, ప్రయాస అంటే ఏంటో తెలియదు. అంత సుఖవంతంగా భోగభాగ్యాలతో ఉండవలసిన అవ్వమ్మ గారు దేవుడు చెప్పిన మాటను చెవిని పెట్టనందుకు గాను అన్నీ పోగొట్టుకుని చివరికి ఏదైనా వనం నుంచి బయటికి వెళ్ళిపోయి చివరికి ప్రసవించేటప్పుడైతే కనుక ఎవ్వరో పడినంత బాధపడుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా ప్రసవించేటప్పుడు అమ్మోయ్ నాయనోయ్ అని కేకలేస్తున్నారు చూసారా? మీరు బిడ్డను ప్రసవించినప్పుడు కేకలు పెట్టుకునే పరిస్థితి వస్తే వాస్తవంగా ఎవరిని తిట్టుకోవాలో తెలుసా? మనం ఎవరు చేసిన తప్పది? ఎవరిని బట్టా శిక్ష? అవమ్మా రోజు ఒక్క మాట వినుంటే ఎంత బాగుండేది. మనందరికీ జీవము గల ప్రతివానికి తల్లి అయిన అవ్వమ్మ గారు. అమ్మ నువ్వు ఒక్క మాట కనుక ఆ రోజు దేవుని మాటను పడిచెవని పెట్టకుండా ఉండుంటే, నువ్వు దేవుని మాట చొప్పున కనుక ఉండుంటే మాకు ఈ బాధ వచ్చేది కాదు. మీరందరూ ప్రసవించేటప్పుడు, ఆడపిల్లలు ప్రసవించేటప్పుడు మీరు పడే పురుటి నొప్పులకు కారణం ఎవరు అనుకుంటే కనుక అవ్వమ్మ. మాట అర్థమవుతుందా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఒంట్లో చాలామందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒంట్లో తెలియకుండా అనువంశిక జబ్బులు అంటారు. అంటే అర్థం ఏంటి? మీకు షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, బీపీలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వీళ్ళందరికీ కూడా అయితే కనుక అది జెనెటిక్ ప్రాబ్లం. అమ్మా నాన్న కనుక షుగర్ ఉంటే తెలియకుండా మనకేమొస్తుంది? మనం తప్పు చేయలేదు, ఎవరు చేశారో తెలియదు. మన ఒంట్లో ఈరోజు ఆ జబ్బు ఉంది అనుకుంటే కనుక మన వెనక్కి వెళితే మన పితరులో ఎవరో ఒకరు చేసిన తప్పు ఈరోజు వరకు కూడా అయితే కనుక మనకు కంటిన్యూ అవుతుంది. తరతరములకు ఆ శాపం అలా ఉండిపోతుంది కదా. పిల్ల తరముల వరకు కూడా అయితే కనుక శాపం ఉండిపోతుంది. ఈరోజు మనం పడుతున్న ఎన్నో పాటలకు కారణం మన మీద వచ్చిన నిందలు కావచ్చు, మనకు కలుగుతున్న జబ్బులు కావచ్చు, మన మనసులో ఉన్న దుఃఖాలు. ఎందుకంటే మన తాతల సమయంలో చేసిన తప్పు కూడా ఈరోజు మనం పెనాల్టీ చెల్లిస్తున్నాం. మన తాతల సమయంలో కూడా సౌలు రాజు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు అయితే కనుక చేయకుండా పని చేశారట. ఆ రోజు గిబియోనీయులతో అయితే కనుక సహవాసం చేసినట్టు చేసి వాళ్ళు కష్టపెట్టాడట. అందుకని సౌలు చనిపోయాడు. తర్వాత దావీదు రాజ్యం వెళ్తున్న కాలంలో సౌలు చేసిన తప్పును బట్టి దావీదు కాలంలో శిక్ష వేశాడు దేవుడు. అంటే సుమారుగా దాదాపు 40 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క శిక్ష అయితే కనుక అమల్లోకి వచ్చింది. అంటే ఒక తరము గడిచిన తర్వాత మనం తప్పు చేస్తే మన తప్పుకి శిక్ష ఎవరు పడుతుందో తెలుసా? మన పిల్లలకు పడుతుంది. ఈరోజు మనం చేసే తప్పు మన పిల్లలకి శాపం అవుతుంది. మీ కళ్ళ ముందు కూడా చాలా సంఘటనలు జరిగినప్పుడు కొంతమంది వ్యక్తుల యొక్క కష్టం లేకపోతే కనుక వాళ్ళు పడుతున్న పాటలు చూసినప్పుడు మనం కూడా అంటాం, నిజంగానే తల్లిదండ్రుల శాపం అమ్మా, ఆ పిల్లలు ఉసురు మనిపోతున్నారమ్మా. వాళ్ళు చేసిన తప్పు అయితే కనుక ఈరోజు మన మీదకి వస్తుంది కదా. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను వాళ్ళు శుభవచనం అనుకోట్లా. ఈరోజు చాలామందికి దేవుని మాట చెప్తుంటే కనుక పెడచెవిని. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మనమేనా ఇక్కడ కూర్చోవలసింది? ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది భర్తలు ఇక్కడికి రాలా, మీలో చాలామంది పిల్లలు ఇక్కడికి రాలేదు, మీలో చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి రాలేదు. వాళ్ళందరూ కూడా ఇదే శుభవచనం వారు వినాలి. నేను మీకు ఏదైతే చెప్తున్నానో మీ భర్త కూడా వింటేనే కదా భార్య భర్తల అన్యోన్య దాంపత్యం వస్తుంది. అప్పుడు మీ చెప్పిన మాట మీ పిల్లలు కూడా వింటే కనుక మీ కుటుంబానికి అయితే కనుక సౌభాగ్యం అవుతుంది. మీ తల్లిదండ్రులు కూడా వింటే కనుక మీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. ఎక్కడ లింగులిట్టం అంటూ మీకు మీరుగా వచ్చి కూర్చున్నారు తప్ప మీ భర్త రాడు, మీ తల్లిదండ్రులు రారు, మీ పిల్లలు రారు. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళకి ఇది శుభవచనం కాదా? ఈరోజు మనం వింటున్న మాట మనం అందరం కూడా ఇంత చక్కగా వినగలుగుతున్నాం. మరి వాళ్ళు అనుకుంటున్నది ఏంటి? వాళ్ళకైతే ఇది అశుభమా? చెవులు మూసుకునేట దేవుని మాట వినాలన్న ఆసక్తి వాళ్ళకి ఎందుకు లేకుండా పోతుంది? ఈరోజు మన కుటుంబాల్లో ఎందుకండి సంతోషం లేకుండా పోయింది? ఈరోజు ఏదో ఉంది అనుకుంటున్నాం, అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ ఎక్కడో గుచ్చుకున్నట్టు ఉంటుందండి. ఏదో ఒక లోపం, ఏదో ఒక లోటు అనుకుంటూ ఉంటాం. నా భర్త కూడా అయితే కనుక మారితే ఎంత బాగుండును, నా భార్య కూడా అయితే కనుక నాతో పాటు దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుండును, నా పిల్లలు కూడా నేను చెప్పిన మాట వినైతే కనుక దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుండును, నా తల్లిదండ్రులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగితే ఎంత బాగుండని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాం. ఈరోజు అందరూ ఉంటే దానివల్ల మీరు ఆశ తప్పు కాదండి. వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటే కనుక మీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? 128వ కీర్తన చదువుతున్నప్పుడు సొలొమోను చెప్తున్నాడు అక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆ కుటుంబం గురించి చెప్పేటప్పుడైతే కనుక ఎవరైతే కనుక ఒక్కరు కాదండి, మీరు ఒక్కరే వచ్చి కూర్చుంటే కనుక మీ కుటుంబానికి దీవెన ఎలా వస్తుంది? మిమ్మల్ని బట్టి మీ కుటుంబం అంతా కూడా సంతోషం ఉండదు కదండి. వాళ్ళు చేయకుండా పనులు చేస్తూ మీరు ఒక్కరు బాగున్నంత మాత్రం చేస్తే సరిపోదు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. అంతే కదా. ఇక్కడ కూర్చుని మనం
మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడితే, ఆరుగాలము శ్రమిస్తే, నెలంతా కష్టపడితే కనుక జీతం వచ్చేది కొంతమందికి, కూలి వచ్చేది కొంతమందికి, పంట వచ్చేది కొంతమందికి, ఏదో ఒకటి మీరు సంపాదిస్తున్నాం. కానీ మనం ఏదైతే కనుక కష్టార్జితంతో వచ్చిందో, మన చేతికి వచ్చిందో, నిజంగా 100% దాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? ఒంట్లో రోగాన్ని బట్టి కొంత సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోద్ది? హాస్పిటల్కో, డాక్టర్లకో, వాళ్ళకో, అంతే కదా. ఏదో చేయకుండా పొరపాటు, పక్కింటితో గొడవ, కొంత అయితే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కట్టాలి. ఎక్కడికెక్కడికి మన కష్టార్జితం అయితే కానీ ఈరోజు మనం అనుభవించే పరిస్థితిలో లేదండి. మనకి తెలియకుండానే ఏదో చిల్లు ఉంటే కనుక, సంచిలో చిల్లు ఉంటే కనుక మనం వేసినట్టు కిందకి ఎలా వెళ్ళిపోతుందో, ఈరోజు మన కష్టార్జితం ఈరోజు నిలబడే పరిస్థితి లేదు. కొందరేమో కోట్ల కొట్టి సంపాదిస్తున్నారు డబ్బులు. ఈరోజైతే కనుక ఆరుగాలము శ్రమించేవాళ్ళు, వేకునే లేచి చాలా రాత్రి అన్న తర్వాత పండుకునే మన దగ్గరికి వస్తే మాత్రం ఏ పూట భోజనం ఆ పూట. జేబులో కనీసం ఒక 1000 రూపాయలు ఉందనుకుంటే కనుక ఈరోజు గగనం అయిపోతుంది. ఓ మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటానో, ఒక వాహనం కొనుక్కుందాం అనుకుంటానో, ఒంటి మీదకి ఒక నగ తెచ్చుకోవాలనుకుంటానో, ఒక మంచి వస్త్రాలు తెచ్చుకోవాలనుకుంటే పైకి కింద చూడాలి. ఏమవుతుంది మీ కష్టార్జితం? సంపాదించట్లేదా అంటే మాత్రం కుదరదండి, గొప్ప సంపాదనే. కానీ వచ్చిందంతా కూడా ఏమైపోతుందో తెలుసా? ఏదో చిలు సంచిలో పోసినట్టయితే కనుక వచ్చి దిగిపోతుంది, తప్పే లేదు. ఆయన అదే చెప్తున్నాడు. మీ కుటుంబమే కనుక దేవుని యందు భయభక్తులు కలిగినదిగా ఉంటే నిశ్చయముగా మీ చేతులు కష్టార్జితం మీరు ఏం చేస్తారు తెలుసా? అనుభవించగలరు. అలా కాకుండా ఉంటే, దేవుని కృపే కనుక లేకపోతే మీ కష్టార్జితం పరులు పాలైపోతుంది. మీ కష్టార్జితం పరులు పాలు. కింద చదివితే నీవు ధన్యుడవు, నీకేం కలగాలంట? మేలు కలుగుతుందా? మేలు కలుగుతుందా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుందంట? మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతుంది. తీసారా? రెఫరెన్స్ తీసుకున్నారా? నోట్ చేసుకోండి, చాలా ఉంటాయి కదా, కంగారు పడద్దు. నేను ఊరికే చెప్పుకెళ్తాను. ఈరోజు మీకు తెలియదని కాదు, కానీ మీరైతే కనుక ఒకటే మాట, నా ఫైనల్ టార్గెట్ అలా ఒకటే. ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి మీరు మీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండేటట్టు తెచ్చుకోండి. ఈ స్థలం ముందు ఉండటం నేర్చుకుంటే రేపటి దినాన్ని మనం ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటాం. పరలోకం వెళ్ళాలనుకుంటే ముందు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి. మరి ఇక్కడ లేకుండా పరలోకం వెళ్తాం. మీరు వెళ్ళాలా? మీకు మేలు కలగాల? కనీసం ఈ లోకంలో ఉన్నంతసేపు మనం సౌభాగ్యవంతంగా జీవించాలి కదా. కడుపుండగా మంచి భోజనం ఉండాలండి, తప్పేముంది ఆశపడ్డలో. ఒంటి మీద మంచి వస్త్రం, చక్కటి నగలేసుకోండి, మంచి కారు కొనుక్కోండి, మంచి ఇల్లు కట్టుకోండి. దీనికోసం ఎవరూ తప్పు పట్టట్లేదు. దేవుడైతే కనుక ఆకాశపు వాకిలి విప్పి మరీ ఇస్తానంటున్నాడు. కావలసిందల్లా ముందు దేవుని మాట మనం వినటం, ఆ మాట చొప్పున మనం జీవించటం. కానీ ఇక్కడ ఎక్కడ మిస్ అయిపోతుందో తెలుసా? భార్యాభర్తలు అనుకున్నప్పుడు ఇద్దరు కూడా కలిసి వస్తేనే కదా దేవునికి ఆనందం. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఉంటేనే కదా దేవునికి ఆనందం. తల్లి కూతురు ఇద్దరు వస్తేనే కదా, అత్తాకోడల మాట కలుపుకుంటేనే కదా. లోకంలో ఎవరితో మనం కలుస్తున్నామో వారందరూ కూడా దేవుని మాట వింటే నిశ్చయముగా మీరందరూ కూడా మీ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. మీకు మేలు కలుగును, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అన్నప్పుడు అక్కడ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు క్లారిటీ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి కనుక మేలు కలగాలనుకుంటే ఆ వ్యక్తి ఏం చేయాలట? చదివారా మాట? చూడండి, 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. అమ్మ రెఫరెన్స్ కూడా చెప్పరా? 28 వచ్చు, 8:28 రోమీయులకు రాసిన పత్రిక. దేవునిని ప్రేమించే వారికి, బాగా గుర్తుపెట్టుకోండి, దేవునిని ప్రేమిస్తే, మీరు ప్రేమించారా అంటే ప్రేమించారా? యేసుప్రభువు వారు కూడా అయితే కనుక పేతురు గారిని అడిగారట, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావని. మొదటి మాటకి ఏమన్నాడు తెలుసా? ఎస్ ఐ యామ్ అన్నాడట. అప్పుడు మళ్ళీ యేసుప్రభువు అడిగారట, పేతురు నన్ను ప్రేమిస్తున్నావని. ఎక్కడో డౌట్ కొట్టిందంట ఆయనకి. అదేంటి ప్రభా? 3వసారి కూడా అడిగాడట. ఎవరిని? పేతురు గారే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే కనుక డౌట్ఫుల్. మనమైతే కనుక ప్రేమిస్తానని మీరు అనకండి, ప్రేమిస్తే దానికి తగ్గ రుజువులు ఉండాలి కదా. మీరు ప్రేమిస్తే కనుక దానికి తగ్గ రుజువులు ఉండాలి. ఏంటి దేవుణ్ణి ప్రేమించాలనుకున్నప్పుడు యోహాను రాసిన పత్రికలో ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే దేవుని ప్రేమించుట. చాలు, వద్దు మీరు తీకండి, ఆ వచనం పట్టుకోండి, మనం ఎక్కువైపోతుంది. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే, దేవుడు చెప్పిన మాటను ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుని ప్రేమించిన వారు. నన్ను నా భార్య ప్రేమిస్తోంది. ఎప్పుడు? నా భార్య నన్ను ప్రేమించింది అంటే రుజువు ఏంటి? నా భార్య నన్ను ప్రేమించింది. మీరు కూడా మీ భర్తని ప్రేమిస్తున్నారా? ఏమని? ఐ లవ్ యూ అంటే కనుక ప్రేమించినది మీ భాష లేదా? కాదండి, నా మాటకు తగినట్టుగా నా భార్య నడుచుకోవటం.
వేళకి నాకు భోజనం పెట్టాలి, ఒంటి మీదకైతే చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు ఇవ్వాలి, నేను ఎక్కడ ప్రయాణం వస్తుంటే కనుక నాకు కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టాలి, ఇంటికాడ నేను ఏ బాధ్యతలు వదిలిపెట్టొచ్చానో నేను లేకపోయినప్పుడు కూడా అన్నీ చక్కబెట్టుకోవాలి, మళ్ళీ నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికల్లా నన్ను ఆహ్వానించడానికి తను సిద్ధంగా ఉండాలి. మీరైనా మీ భర్తని ప్రేమిస్తే అంతే. పోనీ మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? అప్పుడు ఆయన ఏం చేయాలి? ఐ లవ్ యూ డార్లింగ్ అని పడుకుంటే సరిపోద్దా? మీకంటే ముందుగానే లేచి మీరు ఇంట్లో ఏం చేసుకున్నా కానీ తానైతే కనుక వెళ్ళి, ఎందుకంటే తను కష్టపడితేనే కదా, 10 రూపాయలు సంపాదిస్తేనే కదా మీకు భోజనం పెట్టేది. మీ ఒంటి మీదకి వస్త్రం రావాలనుకున్నా, మీకు భోజనం కలగాలనుకున్నా, మీ కొద్దిపాటి మీ కుటుంబానికి అయితే కనుక ఆదరణ కావాలనుకున్నా తను సంపాదించడం. తను సంపాదిస్తున్నాడంటే దాని అర్థం మీ మీద ఉన్న ప్రేమతోనే. మీ బాధ్యతను గుర్తెరగటమే కదా తను ప్రేమించటం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అంటున్నాడు, ఆయన ఆజ్ఞను అనుసరించుటయే మనము ఆయనను ప్రేమించుట. సో ఎవరైతే కనుక దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారికి ఏం జరుగుతుందట? ఇప్పుడు 28వ వచనం చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరగాలి. జరుగుతుందా? జరుగుతుందా? మనం ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకుంటే కనుక వాటన్నిటి కూడా సమకూడి జరగాలి. ఇదిగో ఈరోజు నేను ఇక్కడ ఉండాలి అనుకుంటే, దాదాపు ఒక 10 రోజుల క్రితం ఎప్పుడు పాస్టర్ గారు అయితే కనుక చెప్పారు, ఈ 10 రోజుల క్రితం చెప్పిన ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఉండాలి, మీరందరూ కూర్చోవాలి, ఈ కార్యక్రమం ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉండాలనుకుంటే పర్మిషన్ ఎవరిది ఉండాలట? ఆయన ఎవరెవరికి చెప్పాలి? ఏడు కూర్చున్న మీ అందరినీ సమకూర్చాలి కదా, సిద్ధపాటు చేయాలి. ఈ కార్యక్రమం కోసం అయితే కనుక ప్రయాసపడిన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఆ సమయానికి నేను కరెక్ట్గా ఉండాలి, నా ఒంట్లో సరిగా ఉండాలి, ఆరోగ్యం చక్కగా ఉండాలి, నా ప్రయాణం చక్కగా సాగాలి, నేను ఇక్కడికి రావాలి, మీరందరూ ఇక్కడికి రావాలి, ఈ వాతావరణం సమకూడాలి. ఇవన్నీ కలిగితేనే కదా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ జరగాలనుకుంటే ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి తెలుసా? ఇవన్నిటిని సమకూర్చేది ఎవరట? ఇలా మనం అందరినీ కూడా అయితే కనుక ఒకే మనసుతో ఇక్కడ కూర్చోబెట్టింది ఎవరు? ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, వారు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు కనుక మేలు కలుగునట్లు సమస్తము కూడా సమకూడి జరగాలి. మీ బ్రతుకులు అలాగే జరుగుతున్నాయా? మీరు ఏదైనా ఒక పని పెట్టుకుంటే కనుక ఆ పని అలాగే జరుగుతుందా? కొంతమంది పట్టుకుంటే అంటారు లోకం ఉంటుంది, నేను ఏ పని పట్టుకున్నప్పుడు కూడా బంగారం, పట్టుకున్నదంతా బంగారం పోతుంది, అంటే సమకూడి జరుగుతుంది. కొంతమంది పట్టుకుంటే కనుక బంగారం కాదు, ఏమైపోద్ది? బూడిద అయిపోద్ది. వాళ్ళు ఒకటి తెలిస్తే కనుక ఇంకోటి జరుగుతూ ఉంటుంది. కానీ మనం తలిచింది ఏదైతే అనుకున్నామో అనుకున్నది అన్నట్టుగా జరిగిందా? మీరు అనుకున్నది మీ మనసులో ఏదైతే తలిచారో ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినప్పుడు కూడా తప్పకుండా దేవుడు మీకు ఇస్తానని అన్నాడు. యోహాను పత్రికలోనే మనం చదువుతున్నప్పుడు 5వ అధ్యాయం 1 యోహాను చదువుతున్నప్పుడు ఆయన చిత్తానుసారముగా మీరు ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించాలి. మీ మనవి ఆలకిస్తున్నాడా? నా మనవి ఆలకించాడు కనుకనే నేను అనుకున్న పని జరుగుతుంది. ఏదైనా పని జరగాలనుకుంటే కనుక ఆయన చెప్తేనే జరుగుతుంది. 120వ కీర్తన 1వ వచనం చదువుతున్నప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని పట్టుకున్నాం అనుకుంటే దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎవరి చిత్తం ఉండాలట? అందుకనే విలాప వాక్యంలో 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ అంటున్నాడు, ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవరు? అంటే మీరు ఏదన్నా ఒకవేళ కనుక అనుకుంటే, అది పెళ్ళే అనుకోండి, ఓ ఫంక్షన్ అనుకోండి, మీరు చేసే వ్యాపారం అనుకోండి, మీరు చేసే ఉద్యోగం, చదువుకునే చదువు, రాసే పరీక్ష, వాటెవర్ ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా అనుకుని కనుక అందులో సఫలత సాధించాలనుకుంటే, సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేశాను అనుకుంటే కనుక ముందు నీ మాటను ఎవరు ఒప్పుకోవాలి? అక్కడ ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవారు. ఈరోజు నిజంగానే మనం అలా ఉన్నామా? ఈరోజు ఏ పనైనా కానీ నేను ధైర్యంగా ఉన్న మాట చెప్పేటప్పుడు ఏదైనా అనుకుంటే కనుక సేముంది, తప్పకుండా దేవుడు నా పక్షాన ఉంటాడు, నేను ఏది అడిగినప్పుడు కూడా ఆయన సహాయం చేస్తాడు, నేను అనుకున్నదల్లా ఖచ్చితంగా నెరవేరుస్తాను అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను పరుగులు పెట్టి ఎక్కడికి వెళ్ళను కానీ అట్లీస్ట్ మీ కుటుంబం దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. మీ కుటుంబం దగ్గర 128 కీర్తనలు అయితే కనుక మీరు చదువుకున్నమాట, ఏమన్నా నిశ్చయముగా నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. ఓకే, తర్వాత నీ భార్య ఫలించు, నిజమేనా? మీరందరూ ఫలించే ద్రాక్ష వల్ల ముళ్ళ కంపల, నిజం చెప్పండి. ఆ మాట ఎవరిని అడగాలి? మీ భర్తల దగ్గరికి వెళ్ళి మీ భార్యను గురించి అయితే కనుక పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలి కదా, సీక్రెట్గా. మీ భార్య మీద మీ అభిప్రాయం ఏంటంటే కనుక వాళ్ళు ఏం చెప్పాలట? నా భార్య ద్రాక్ష పండు, ద్రాక్ష పండు నుంచి గుత్తి, ఆ ఫలించే ద్రాక్ష వల్లి,
ఆమె దగ్గర ఎప్పుడు కూడా నేను చేయొచ్చు, ఆ ద్రాక్ష నోట్లో వేసుకుంటే కనుక ఎంత మధురంగా ఉంటుందో నా భార్య దగ్గర కూడా అలాగే ఉంటుందని మీ భర్త చెప్పాలి. చెప్తారా? మీకు ఆ సాక్ష్యమే ఉందా? మీకు ఆ సాక్ష్యమే ఉందా? మీ భర్తను గురించి కూడా మీరు అలాగే చెప్పాలి. నా భర్త దగ్గర కూడా నాకు అలాగే ఉంది, మధురం. ఏమో అక్కడికి వెళ్తే చాలు, ఓ ద్రాక్ష పండు తింటున్నప్పుడు నేను ఎలాంటి అనుభూతిని పొందుతానో నా భర్త దగ్గర ఉన్నప్పుడు నాకు కూడా అలాంటి అనుభూతే ఉంది. నా భార్య దగ్గర అలాంటి అనుభూతే ఉందని ఎంతమంది అన్నారు? ముళ్ళకంప గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతున్నారా? లేకపోతే కనుక ద్రాక్ష పండు నోట్లో పెట్టుకుంటే కనుక ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నారా? మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నా భర్త ఎలా అంటాడండి, నా భార్య మంచిది కాదండి స్టేట్మెంట్లు కాదండి. నీ భర్త అనుకున్నా నీ భార్య అనుకున్నప్పుడు కూడా మీ మనస్సు ఏకీభించేటట్టుగా మీ పక్షంగా మాట్లాడేటట్టుగా వాళ్ళ హృదయాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. మీరు కనుక దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే మీ భర్త మనస్సును మార్చి మీకు అనుకూలంగా మార్చడం ఎవరి చేతిలో ఉంటుంది? ఒకవేళ మీ భర్త మీకు విరోధంగా ఉన్నాడు అనుకోండి, మీ భార్య మీకు అనుకూలంగా లేదనుకోండి, పొరపాటు దేవునిదా మీదా? మీ భర్తలో పొరపాటు ఏమీ లేదు, మీ భార్యలో కూడా పొరపాటు లేదు. పొరపాటు ఎక్కడుందో తెలుసా? నీకు తెలియాలి కదా. దేవునితో మనకున్న అనుబంధం కరెక్ట్గా ఉంటే మీ భార్యాభర్తల అనుబంధం కూడా కరెక్ట్గానే ఉంటుంది. అదే రాశారు ఇక్కడ సొలొమోను. నువ్వు దేవుని ప్రేమించేటట్టుంటే, మీరు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారైతే నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లిలో ఉంటుంది, నీ భర్త అలాగే ఉంటాడు. ఒకరికొకరు వయసు వరుస మామూలు మాట్లాడుకోండి. మీ భర్తను గురించి వచ్చినా మీ భార్యను గురించి వచ్చినా వారిని బట్టి మీరు సంతోషించేట్టుంటారు. ఇంతకీ ద్రాక్ష పళ్ళ ముళ్ళ కంపలా అడిగాను ఒకసారి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎక్కువ శాతం మంది ఏం చెప్తారు తెలుసా? పర్సనల్ కౌన్సిలింగ్ అనుకున్నప్పుడు ఏదైనా బాధ వచ్చి దుఃఖం వచ్చేప్పుడైతే కనుక వస్తారు కదా, మాట్లాడటానికి వస్తారు, ప్రార్థన చేయమని వస్తారు. ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా అంటే కనుక, అయ్యగారండి మా ఆయనతో పడలేకపోతున్నానండి. ఈవిడ ఇలా అన్నది కదా, తన్ని పిలుస్తాను. అతను కూడా ఏమంటే తెలుసా, అయ్యగారు మీ దండం పెడతానండి, అసలు మా ఆవిడతో అసలు పడలేకపోతున్నానండి. ఇద్దరూ ఒకటే సేమ్, వాళ్ళ మనస్సులు కలవట్లేదు. కానీ వాళ్ళ మనస్సులు కలవాలనుకుంటే కనుక వారిద్దరి మధ్యలో వైరం తీసేయాలనుకుంటే ఎవరు రావాలి మధ్యలోకి? మీ అందరికీ బాగా తెలుసు, ఏశావు యాకోబులు ఉన్నారు కదా. ఓ సందర్భంలో యాకోబు ఏశావుని ఏం చేశారట? మోసం చేశాడు. మోసం చేసి తండ్రి దగ్గర రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడు. ఏశావు కోపం వచ్చింది, చంపేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో యాకోబు అయితే కనుక తండ్రిని అన్నని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు? ఒక 20 సంవత్సరాల పాటు అయితే కనుక లాబాను దగ్గర హారాన్లో కాపురం ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంటే తమ్ముడు వస్తున్నాడన్న సంగతిని గుర్తెరిగి ఏశావు ఏమనుకున్నాడట, నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు వస్తున్నాడా, వాడు అంతు తెలుస్తారని చెప్పి 400 మంది మనుషుల్ని కత్తులు పట్టుకొని యాకోబు ఎదురుగా వచ్చి ముందు దారిలో ఉండగానే చంపేద్దాన్న ఉద్దేశంతో యాకోబు దగ్గరికి వస్తున్నాడు. ఎప్పుడైతే ఇంకా అన్న చేతిలో నా చావు మూడింది అనుకున్నాడో, ఇక అన్న నన్ను చంపేస్తాడు నేను చేసిన తప్పును బట్టి అనుకున్నాడో, ఆ రాత్రికి యాకోబు చేసిన పని ఏంటి? తన 4 భార్యల్ని పంపించేశాడు, పిల్లల్ని పంపించేశాడు, పనివారిని పంపించేశాడు. తను ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఆ ఎబ్బోకు రేవు దగ్గర కూర్చుని ఆ రాత్రంతా కూడా దేవునితో మాట్లాడాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే తాను చేసిన తప్పును బట్టి దేవుని దగ్గర క్షమాపణ పొంది ప్రాయశ్చిత్తపడి తను చేసిన తప్పును ఒప్పుకొని దేవుని ఆశీర్వాదం కోరుకున్నాడో, చంపాలనుకుని కత్తిపుచ్చుకొచ్చిన అన్న ఉదయం లేచేటప్పటికల్లా వచ్చి తమ్ముడు కనపడంగానే వచ్చి గబుక్కును కౌగులించుకునే కనుక మెడ మీద పడి ముద్దు, చంపాలని వచ్చిన వాడు ముద్దు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు చేసిన పని? మరి వాళ్ళిద్దరి పని అలా ఉంటే మీ భర్త భార్య ఒకరి మీద పడి ఒకరు ముద్దులు పెట్టుకోవడం ఎంతసేపు అండి? మీరు ముద్దు పెట్టుకునే పరిస్థితి రావాలనుకుంటే కనుక ముందు మీ ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం ఎవరు వహించాలో తెలుసా? దేవుడు. ఈరోజు మిస్ అవుతుంది, ఎక్కడో చూసుకోండి. ముందు మీ దగ్గర ఇద్దరికీ ఉండాలి. మీ ఇద్దరి మధ్యన కనుక ఒకరి కనుక దేవుని బంధం ఉంటే, మీ ఇద్దరి మధ్యన దేవుని బంధం ఉంటే నిజంగానే ఎప్పుడూ కూడా లవ్లీ కప్పులుగా ఉంటారు. మీరు ఎప్పుడు ఒకరినొకరు ముద్దులు పెట్టుకునేటట్టే ఉండాలి. మీరు భార్యాభర్తలు అనుకున్నప్పుడైతే కనుక ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడే నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవడానికి అవకాశం. ఎక్కడ ఈరోజు భార్య చూస్తేనేమో గయ్యాళ్ళే తిరుగుతుంది, భర్త చూస్తేనేమో తాగుబోతలే తిరుగుతాడు. వీళ్ళిద్దరు ఇలా ఉంటే కనుక ఇంకేముంది జీవితం? కనుక్కున్న పిల్లలకు కూడా ఈరోజైతే కనుక మనశ్శాంతి లేదు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనే సరిగా లేకపోతే పిల్లలు కూడా ఈరోజైతే బెదిరిపోతున్నారండి. ఆ పిల్లల జీవితాలు కూడా పాడైపోతున్నాయి కదా. భర్తకు వైపు భార్యకు వైపు ఇద్దరు చూస్తుంటే మరి పిల్లలు ఏమైపోతారు? వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడే కదా పిల్లలైతే కనుక చక్కగా పెంచుకుంటారు. దేవుడైతే ఒకటే చెప్తున్నాడు, మీరు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. కొన్ని పిల్లలు ఉంటారు, ఆ మాట చదవండి అక్కడ.
నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. మొన్న వెళ్ళొచ్చానండి, ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఒలీవ మొక్క చూస్తుంటే కరెక్ట్గా సీజన్ అంట. చిన్న మొక్క, పెద్ద భారీ ఎత్తునే ఉండదు, అది ఏదో మర్రి చెట్టు పెరిగినట్టేం పెరగల, చాలా చిన్న మొక్క. కానీ దాని నిండగా ఏమన్నా తెలుసా, దాని నిండుగా ఆలివ్ కాయలు, అది పళ్ళు అనాలో లేదు ఏమన్నా నాకు తెలియదు, కానీ దాని నిండుగా కాయలేనండి. ఫలమిచ్చే చెట్టు అండి. ఆ చెట్టు చుట్టూ అయితే అనిపించింది అయితే దాని కింద కూర్చుంటే కనుక ఎంత అందంగా ఉందంటే కనుక అంత అందంగా ఉంది. మన పిల్లలు కూడా అయితే కనుక వాళ్ళు కూడా ఫలమిచ్చినట్టు ఉంటారు. చదవాల్సిన చోట చదువుతారు, నువ్వు చెప్పిన పని చక్కగా చేస్తారు, నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళతారు. వారు కూడా నీకైతే కనుక హృదయానికి ఆనందం కలిగిస్తారు. మరి ఈరోజు మన పిల్లలు మీరు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, మీరు పంపించేది ఒక చోట, వాళ్ళు ఉన్నదైతే కనుక ఒక చోట. అసలు కనీసం పిల్లల మీద తల్లిదండ్రుల మీద ఈరోజు పిల్లలకు కూడా గౌరవం లేదు. వారిద్దరి మధ్యన ఐక్యత లేకుండా పోతుంది. కానీ నిజమైన తండ్రి కొడుకుల బంధం అంటే ఎలా ఉండాలనుకున్నప్పుడు అబ్రహాము ఇస్సాకు 22వ అధ్యాయం మన ఆదికాండం చదువుతున్నప్పుడు ఆ తండ్రి కొడుకుల యొక్క బంధం ఎలా ఉండాలనుకున్నప్పుడైతే కనుక చక్కగా దేవుడు రాయించి పెట్టాడు. అబ్రహాము తన కొడుకుని దేవుని మార్గంలో పెంచినందుకు గాను, దేవుని ఎంతో భయభక్తులతో ఉన్నందుకు గాను కొడుకని ఇస్సాకు అక్కడ జరుగుతున్న ఆ సీన్ చూసినప్పుడైతే కనుక తండ్రితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నప్పుడు దేవుడట అబ్రహామును కోరాడట. ఏమా కోరిక? నీ ఒక్కగానొక్క కొడుకు అనుకున్న ఇస్సాకుని నా కొరకు బలిగా అర్పించు. అంటే ఇస్సాకు ఏమైపోతున్నాడు ఇప్పుడు? కొంతసేపట్లో చనిపోతున్నాడు, కత్తితో నరికివేయబడి అగ్నితో దహించి వేయబడే స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ బలి ఇవ్వటం కోసం అబ్రహాము కొడుకుని తీసుకుని వెళ్తున్నాడట. కొడుకుని తీసుకెళ్ళాడు. ఓ సమయానికి అయితే కనుక తండ్రితో అంటున్నాడు, నాన్న మన దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, నీ చేతిలో కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది, ఇదిగో నా భుజం మీద అయితే కనుక పుల్లలు కూడా ఉన్నాయి. కానీ మరి కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ నాన్న? బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడ? నేను పుల్లలు మోసుకొస్తున్నాను, నువ్వైతే నిప్పు కత్తి బాగానే పట్టుకున్నావు, మరి గొర్రెపిల్ల ఎక్కడ నాన్న? గొర్రెపిల్ల ఎక్కడ? మీరు కూడా ప్రార్థనకు వచ్చేటప్పుడు మీ పిల్లలు, అమ్మ బైబిల్ పట్టుకున్నావా, పాటల పుస్తకం పెట్టుకున్నావా, దేవునికి ఇవ్వడానికి కారు పెట్టుకున్నావా అని అడిగేటట్టు మీ పిల్లలు ఉన్నారా? మీ పిల్లల్ని ఎప్పుడైనా దేవుని సన్నిధి తీసుకొచ్చేటట్టు మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఇస్సాకుకి అర్థమైందండి, చిన్న వయసులోనే ఇస్సాకు ఏమన్నా తెలుసా? దేవునికి బలి అర్పించాలనుకుంటే ఏమేమి వస్తువులు కావాలో అతనికి బాగా తెలుసండి. చిన్నప్పుడే ఇస్సాకు అయితే కనుక ఏమేమి వస్తువులు కావాలో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలో అతనికి అర్థమైంది. మరి ఈరోజు మన పిల్లలకైతే కనుక మీరు నేర్పించే పరిస్థితుందా? కొడుకు అడుగుతుంటే కనుక తండ్రికో గుబులు వచ్చేస్తుందండి. నాన్న గొర్రెపిల్ల ఎవరో కాదు, నువ్వే గొర్రెపిల్ల, నిన్నే చంపేసి నిన్నే అర్పించబోతున్న సంగతిని తనైతే కనుక తలుచుకుని తండ్రి అయితే కనుక కంగారు పడిపోతున్నాడు. ఆ సమయంలో ఒక మాట అన్నాడట, యెహోవా ఈరే అంటే ఏంటట? నాయనా దేవుడే చూసుకుంటాడు, కంగారు పడుకు, దేవుడే చూసుకుంటాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం పేర్చారు. ఇప్పుడు కొడుకుని అర్పించడం కోసం కొడుకు కాళ్ళు చేతులు కట్టేశారు. అర్థమైంది ఇస్సాకుకి, మా నాన్న నన్ను చంపేస్తున్నాడు, నన్నే బలి ఇవ్వబోతున్న సంగతి ఇస్సాకు అర్థమైంది. కానీ అక్కడ చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా ఇస్సాకు తండ్రిని ఎదిరించినట్టుగా అక్కడ కనపడలేదు. దేవుని కొరకు బలి అయిపోవడానికి, తండ్రి దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం కావాలనుకుంటే నా జీవితం పణంగా పెడతానని చెప్పి ఇస్సాకైతే కనుక తండ్రికి లోబడిపోయాడు. మీ పిల్లల్ని చేయండి అలాగా. మీ పిల్లలు అయితే కనుక ఏదైనా ఒక పని చెప్పండి, చావక్కర్లేదు, వాళ్ళు చంపేసే పరిస్థితి వద్దు. కనీసం అయితే కనుక వాళ్ళు చదివే చదువును బట్టం, ఏదైనా వేసుకున్న వస్త్రాన్ని బట్టి వాళ్ళు కోరిక తప్పున మనం ఉండకపోతే చాలు. నాకు పలానా డ్రెస్సే కావాలి, పలానా బైకే కావాలి, నేను పలానా చోటే చదువుకోవాలి, ప్రార్థనకి రమ్మన్నా కానీ అయితే కనుక వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చడానికే లేదు. నువ్వు వెళితే వెళ్ళు, లేకపోతే మానేయి, నేను మాత్రం రాను. నన్ను అడగొద్దన్నట్టుగాని ఈరోజైతే కనుక నిక్కర్చిగా చెప్పేస్తున్నారు. ఇస్సాకు ఎక్కడ? మీ పిల్లలు ఎక్కడ? ఇస్సాకు అలా ఉన్నాడు కనుకనే, తండ్రికి లోబడి దేవునికి లోబడి ఉన్నాడు కనుకనే ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు కదా. దేవుని సంకల్పంలో అయితే కనుక ఆయనైతే కనుక నిబంధనకి ఆయన పాత్రుడయ్యాడు. ఈరోజు తండ్రి కొడుకుల బంధం అలా అక్కడ చూపిస్తుంటే మన పిల్లలు ఎలా ఉన్నారనేది నా ప్రశ్న. మీ భర్త ఎలా ఉన్నదన్నదే నా ప్రశ్న. మీ భార్య ఎలా ఉన్నదన్నదే నా ప్రశ్న. కరెక్టే, మీరు సమాధానం చెప్పగలరా? దేవుని వాక్యములు ఉన్నట్టు సొలొమోను అయితే చెప్తున్నాడు, ఏమని? నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలైతే కనుక నీ భోజనపు బల చుట్టూ ఒలివ మొక్కలు. నేను అడిగేది ఆ రెండు ఉంటే చాలు.
ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పగలిగి దేవుని కృపను బట్టి ఈ విషయాల్లో మేము హ్యాపీ అండి. నా భర్త, నా భార్య నన్ను ప్రేమిస్తారండి, నన్ను చాలా బాగా చూసుకుంటారండి, వాళ్ళు నెరవేర్చవలసిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తారు. నా బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు నా చేతి కింద ఒలివ మొక్కల వల్లే ఉంటారండి. నేను ఏం చెప్పినప్పుడు కూడా తప్పకుండా నా మాట వింటారు అని కనుక మీరు అనుకునేటట్టయితే తప్పకుండా మీదైతే కనుక హోలీ ఫ్యామిలీ. నిజంగానే మిమ్మల్ని చూసి నేను కూడా అభినందిస్తాను, నేను కూడా అయితే కనుక మిమ్మల్ని చూసి మెచ్చుకుంటానండి. దేవుడు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. మీ భర్తను గురించి ఆలోచించినా, మీ భార్యను గురించి ఆలోచించినా, మీ పిల్లల గురించి ఆలోచించినా, అలాగే మీరు చేసే పనిని గురించి ఆలోచించినా ఉండాలి కదండి. చేతిలో డబ్బులు రావాలి కదండి. మన చేతి కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే కనుక ఉండాలి కదా. కానీ మనం ఏ పని చేస్తే కనుక ముందు మేలు కంటే కూడా కీడు కలుగుతుంది అనుకుంటే, వచ్చిన కష్టార్జితం కూడా ఏ రోగాలకో రుష్టులకో వెళ్ళిపోతుంది అనుకుంటే, ఉన్నదంతా కూడా ఎప్పుడు పోగొట్టుకుని ఎప్పుడు చూసినప్పుడు కూడా ఎక్కడొక్కడు చేయి చాచి అప్పడుకునే పరిస్థితి వస్తుంది అనుకుంటే కనీసం ఇప్పుడైనా ఆలోచించుకోవాలి కదండి. మీరు దేవునికైతే కనుక ఇప్పటికైనా కానీ కనీసం ఒక్కసారి ఏం జరిగిందో మీరు ఆలోచించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈరోజైతే కనుక అదొక్కటే, ఆ ఒక్కటే. ఆ సొలొమోను అయితే కనుక చెప్పిన 128 కీర్తన 127 నుంచి 128 కూడా ఆయన 2 వర్షాలు రాసుకొచ్చాడు కదా. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని మొదలుపెట్టాడు. అక్కడ అంటున్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు. నిజమా? మీ పిల్లలు మీకు బహుమతులైనా ఉన్నారా? నా పిల్లలు నాకు బహుమతులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. పైగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. నా బలమే నా పిల్లలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ఆస్తే నా పిల్లలండి, నా పిల్లలే నాకు బహుమతి అనుకునేటట్టుగా ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ప్రాబ్లం ఎక్కడ రైజ్ అవుతుందో తెలుసా? ఆ పిల్లల్ని పంచటం మనకు చేతనైందా? ఆ పిల్లల్ని పెంచటం మనకి చేతనైందా? నీ భర్తనో నీ భార్యనైతే కనుక సరి అయిన క్రమంలో ఉంచుకోవటం మీకు చేతనైందా? అందరూ మంచోళ్ళు అవ్వాలని లేదండి. బాలుడు పుట్టుకతోడనే మూఢత్వంతో పుడతాడట. సామెతల గ్రంథం మనం చదువుతున్నప్పుడైతే కనుక అక్కడ ఉన్నమాట. బాలుడు అతను పుట్టినప్పుడే మూఢత్వంతో ఉంటాడు. కానీ సరిచేయాలనుకుంటే ఏం వాడాలట? బెత్తం వాడి సరి చేయాలి కదా. అలాగే నీ భర్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ భర్త మంచోడే అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ మంచోడు కానీ ఆ భర్తను కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంతే కదండి. అహష్వేరోషు అని ఒక రాజుగారి దగ్గరికి వస్తే మహాముండోడట, ఎవడి మాట వినడట. అతను ఏదనుకుంటే అదే చేయాలి. ఆ సమయంలో ఎస్తేరు గారి దగ్గరికి అయితే కనుక పెంచిన తండ్రి అనుకున్న మొర్దెకై కౌరు పెట్టాడు. అమ్మా, మన జనాంగానికి అయితే కనుక ఒక ఆపద వచ్చింది, అది మీ ఆయన వల్లే జరిగింది, నీ భర్తే దీనికి కారణం. కాబట్టి ఏదో ఒకలాగా నీ భర్త దగ్గరికి వెళ్ళి మా పక్షంగా మాట్లాడి మాకు సహాయము చెయ్యన్నప్పుడు ఎస్తేరు గారు ఒక మాట అంటున్నారు, నాన్న మా ఆయన గురించి మీకు తెలియదు, మహామూర్ఖుడు, ఎవడ మాట వినడో, పైగా పిలవకుండా ఆయన దగ్గరికి వెళ్ళినా ఊరుకోండి అన్న. నేను నెల రోజుల నుంచి నా భర్త దగ్గరికి వెళ్ళటానికి నాకు పిలుపు కూడా రాలేదు, నేను ఎట్లా వెళ్ళేది? మొర్దెకై చెప్పాడు, అమ్మా నువ్వు అలా ఉంటే కుదరదు, ఇది దేవుని పని కనుక చేయమంటే ఎస్తేరైతే కనుక సిద్ధపడి 3 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని తర్వాత భర్త దగ్గరికి వెళ్ళింది. మూర్ఖుడు అనుకున్న భర్త మనసును కూడా దేవుడు ఏం చేయగలడు? ఇంతకుముందు మనం విన్నాం కదా, నీ ప్రార్థన ద్వారా నీ భర్త మార్చగలడు. అహష్వేరోషు రాజు అప్పటి వరకు అంత మూర్ఖుడు కూడా చివరికి తన రాజముద్రిక తీసి, అంటే ఉంగరం తీసి ఎస్తేరుకి ఇచ్చి నువ్వేం చేయాలనుకుంటే స్టాంప్ అనమాట అండి, నువ్వు ఏం చేయాలనుకుంటే చేయమని చెప్పి భార్యకైతే కనుక భర్త లోబడిపోయాడు. అలాంటి మూర్ఖుడు అనుకున్న అహష్వేరోషు మారినప్పుడు మీ భర్త మారడా? మారాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఎస్తేరు ఎలాగైతే కనుక దేవుని మీద నమ్మకంతో ఉపవాసం ఉండి తన భర్త మార్పు కొరకు ప్రార్థన చేసింది. మీరు ఎప్పుడైనా చేశారా? ఈజీగా కాదండి. ఏదన్నా చెయ్యాలనుకుంటే కానీ ముందే చెప్పాను, ఇప్పుడు నేను చెప్తున్న మాటలో ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడితే మీకు కలిగొచ్చే ప్రయోజనం లేదు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం తెలుసు కదా, పెద్దలు కానీ సంఘ కాపరి కానీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి ఘనమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇగో నాలాంటి వాడిని కూడా ఇక్కడ పిలిచి మీకు దేవుని వాక్యం ఎందుకు చెప్తున్నారు తెలుసా? మీ బ్రతుకుల్లో కూడా అయితే కనుక మార్పు రావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా పొందుకోవాలి. ఇది నేను ఇస్తేనో వీళ్ళు ఇస్తేనో వచ్చేది కాదు. ఆశీర్వాదం ఎవరు సంపాదించాలి? మీకు మీరుగానే కదా. మీలో జరిగిన మార్పు దేవుని పక్షంగా మీరున్న రోజున ఆ ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు దక్కుతుంది. మీ కుటుంబాలు దీవించబడాలనుకుంటే కనుక ముందు మీలో మార్పు రావాలి కదా. ఈరోజైతే కనుక అలాంటి మార్పు తెచ్చినట్టుగా మనం ఉన్నామా? వాక్యం తెలియక కాదండి, ఇక్కడ కూర్చుని మీ అందరికీ వాక్యం నాకంటే బాగా తెలుసు, అన్ని రిఫరెన్స్ కూడా తెలుసు. చెప్తాను, తెగ చెప్పేస్తున్నాను. నేను వచ్చే తీసే లోపలనే టకటకా బైబిల్ తీసేస్తున్నారు. ఎక్సలెంట్ అనుకుంటున్నాం. చీరా చూస్తే కనుక ఎలా ఉందో తెలుసా?
మన దగ్గర అన్నీ ఉన్నాయి, కావాల్సిందల్లా దాన్ని వాడుకోవటం. నోట్లో ట్యాబ్లెట్ వేసుకోవటం మాత్రం మన చేత కాదు, జేబులు నిండుగా పెట్టి తిరుగుతున్నారు. జబ్బు వచ్చినప్పుడు జేబులో పెట్టుకుంటే ట్యాబ్లెట్ కుదరదు కదండి. ఏ ట్యాబ్లెట్ దేనికి వేసుకోవాలో కూడా చాలామంది తెలుసు. కడుపు నొప్పి వచ్చింది అనగానే వెంటనే మనోళ్ళు బెరాలుగానే వేసుకోవచ్చు కదండి. తలపోటు తెలియటం గొప్ప కాదండి, కానీ నిజంగా నీకు కడుపు నొప్పి వచ్చిన రోజున ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి నువ్వేం చేయాలి? వేసుకున్న రోజున అప్పుడు కదా నువ్వు జ్ఞానవంతురాలు అనిపించుకుంటారు, అప్పుడు కదా నువ్వు వివేకవంతుడు అనిపించుకుంటారు. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇందులో ఉన్న వాక్యాన్ని రిఫరెన్స్లు చదివేయటం కాదండి. నిజంగా నీకు ఆపద కలిగిన రోజున, అవసరం వచ్చిన రోజున ఆ మాటను బట్టి నేనేం చేయాలి? ఆ రోజు ఎస్తేరమ్మ గారు చేసిన పని ఏంటి? తనకు ఆపద కలిగితే కనుక ఏం చేసిందంట? ఆమె అయితే కనుక ఒకటే చెప్పింది, నా భర్తను నా అందచందాలతో నేను పడగొట్టలేను. ఏదో మంచి వంటకం వండిస్తే కనుక నా భర్త లోబడిపోతారని చెప్పలేను. నేను ఇచ్చే సుఖభోగాలను బట్టి నా భర్త నా మాట వినడు, కొద్దిసేపు పువ్వు అంటాడు, తర్వాత చీకుడు పోతాడు. కానీ నా భర్త మారాలనుకుంటే ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ ఉండాలి? దేవుని యొక్క సపోర్ట్ ఉండాలి. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం దక్కాలనుకుంటే ముందు నన్ను నేను ఆ దేవుని ముందు పరుచుకోవాలి కదా. 3 రోజుల పాటు ఆమె ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేసి ఆ దేవుని సన్నిధిలో అయితే కనుక ఏమంటారు అక్కడ, ఆయన అవును అని ఒక మాట అనిపించుకోవాలి కదా. యెహోవా సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవారన్న మాటని ఆయన సెలవు చొప్పున, ప్రభువా నేను వెళుతున్నాను, నా మార్గంలో అయితే కనుక సరళము చేసేది నీవే కదా అన్న ఉద్దేశంతో ఎస్తేరమ్మ గారు వెళ్ళారు. అన్నట్టుగానే ఆవిడ నిజంగా సాధించిన విజయం ఆషామాషి విజయం కాదండి, ఆషామాషి విజయం కాదు. ఇప్పటికి కూడా ఇరాన్లో అయితే కనుక ఆమె చేసిన పని, ఆమె సమాధులు ఇవన్నీ కూడా ఉన్నాయట. ఆ రోజైతే కనుక పరిషే కింగ్ అనుకున్న ఆయన దగ్గరికి వస్తే కనుక ఆహష్వేరోషు యొక్క ఏలుబడిలో జరిగింది. ఇప్పుడు కూడా ఎస్తేరమ్మ గారి పేరు మీద అయితే కనుక అక్కడ శిలాశాసనాలు కూడా ఉంటాయట. ఏంటంటే ఉండవలసిందల్లా ఒకటే, మామూలు ఆడపిల్ల, మీలాంటి ఆడపిల్లే, కనీసం మీకున్నదే తెలివి కూడా ఊరుకుంటుందనుకోండి చెప్పలేనండి. తల్లిదండ్రులు చనిపోయి ఒక అనాథ పిల్ల, పినతండ్రి చేత అయితే కనుక పెంచబడి, అన్న చేత పెంచబడి పినతండ్రి ఏడైనా అలాంటి చేతిలో పెరిగిన పిల్ల నిజంగా ఇశ్రాయేలు దేశాన్ని అంతటిని కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించేంత గొప్ప ధన్యురాలుగా మారింది. నీ కుటుంబాన్ని రక్షించలేరా? ఆమె అయితే కనుక దేశాన్ని రక్షించుకున్నప్పుడు మీరైతే కుటుంబాన్ని రక్షించుకోలేరా? మీ భర్త మారు మనసు కోసం మీరు ప్రయత్నం చేయలేరా? మీ పిల్లల్ని అయితే కనుక సరైన విధంగా అయితే కనుక పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయరా? మీ కుటుంబం బాగుండాలి కదండి. మీరు చల్లగా ఉండాలనుకుంటే కనుక, సంతోషంగా ఉండాలనుకుంటే ఆ దేవుని కృపను మనం పొందుకోవాలి కదా, ఆ దేవుని కృపను పొందుకోవాలి కదా. చూడండి, ఆ మాట దగ్గరికి వస్తేనే మనం చదువుకున్న మాటలకు వస్తే, ఇప్పుడు నేను 85వ కీర్తనలోకి అయితే కనుక వెళ్తానని ఒకసారి రండి. మన పాఠ్యాంశం దగ్గరికి వస్తే దేవుని మాటను కనుక ఒకరు కనుక ఆయన చెప్పిన మాటను మనం చెవిని పెడితే జరిగే మేలేంటో అనుకున్నప్పుడు అక్కడ చూస్తున్నారు. 8వ వచనం నుంచి నేను మరలా చదువుతున్నాను. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిస్తాడు. దేవుడు చెప్పే మాట ఎప్పుడు కూడా మనకి శుభం కలుగుతుంది. దేవుడు చెప్పే మాట ఎప్పుడు మనకు శుభం, అంతే కదా. వినటానికి చేదుగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దేవుని మాట ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాస్తవంగా వచ్చే ఫలితం మాత్రం చాలా గొప్పది, అంతే కదా. లోకాసువార్త 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసు ప్రభువును కన్న తల్లి అయిన మరియమ్మ గారికి దేవదూత దర్శనం వచ్చింది. ఆ దేవదూత దర్శనం వచ్చినప్పుడు అయితే మరియమ్మ గారి దగ్గర రాగానే దేవదూత ఏం చెప్తుందంట? దయాప్రాప్తురాలా నీకు శుభం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవదూత వచ్చేతే కనుక ఆవుతో చెప్తున్నమాట, దయాప్రాప్తురాలా నీకు శుభం. వెంటనే ఈ శుభవచనం ఏమిటో అని ఆవిడైతే ఏమైపోయిందట, ఆవిడ కంగారు పడింది. అప్పుడు దేవదూత చెప్తున్నాడు, అమ్మా నువ్వు గర్భవతి అయ్యి నువ్వు కుమారుని కంటావు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనిపించుకుంటాడు, తన ప్రజలనైతే కనుక వారి పాపం నుంచి రక్షిస్తాడు, కాబట్టి నువ్వైతే కనుక కుమారుని కనబోతున్నావమ్మా అని. వెంటనే మరియమ్మ గారు సమాధానం ఏంటి తెలుసా? అదెలా కుదురుతుందండి, అదెలా కుదురుతుందండి, ఇప్పటికీ నేను పురుషుని ఎరగని దాన్ని కదా, పెళ్ళయిందన్న పేరే తప్ప ఇప్పటికి నేను కాపురానికి వెళ్ళలేదు కదా, నా భర్త ప్రమేయం లేకుండా నాకు గర్భం వస్తే కనుక నా కాపురం నిలబడుతుందా? నా భర్త ప్రమేయం లేకుండా నేను కనుక ఒక బిడ్డని కంటే కనుక ఆయన ఊరుకుంటాడా? నాకెంత అవమానం అది. ఊరుకుంటారు జనమందరూ కూడా నన్ను ఎంత అవమానకరంగా చూస్తారు, నేను చెడిపోయింది అనుకుంటారు కదా. ఎలాగండి డిస్కషన్ అక్కడ. అమ్మా నీకు శుభం చెప్పాడు దేవుడు అనుకున్నప్పుడు ఆ శుభవచనం నెరవేర్చడానికి కొద్దిపాటి కష్టం కూడా ఉంటుంది. దేవుడు చెప్పిన మాట నెరవేర్పులో అయితే కనుక ఖచ్చితంగా దాని మీద పోరాటం చేయాల్సిందే. నువ్వు కనుక ఒకరి కనుక దేవుని మాటకు లోబడ్డావు అనుకో, నీ బ్రతుకులు నువ్వు ధన్యురాలు అవుతావు, నువ్వు ధన్యురాలే అవుతావు. ఎస్తేరమ్మ గారు కూడా భర్త దగ్గరికి వెళితే కనుక ఆవిడేముందో తెలుసా? ప్రాణాలకి ప్రమాదం అనుకుంది ఆవిడ. నా భర్త ప్రమేయం లేకుండా నేను భర్త దగ్గరికి వెళితే ఊరుకోడు, మొండోడు, మూర్ఖుడు, కాబట్టి అతని దగ్గరికి వెళ్తే చచ్చిపోతానే భయం కూడా ఉంది.
కానీ దేవుని మాట కొరకు చావుకు తెగించి కూడా ఇస్తేరమ్మ గారు అయితే కనుక ఆశ్చర్యరాజు దగ్గరికి వెళ్ళింది. మరి మరియమ్మ గారు ఏం చేయాలి ఇప్పుడు? దేవుని మాట నెరవేర్చడం కోసం తన భర్త ప్రమేయం లేకుండానే తానైతే కనుక గర్భవతిగా మారటం ఎంత కష్టంతో కూడుకుందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో చూడండి. కానీ దేవుడు దాన్ని ఏమన్నా తెలుసా? శుభమే అని చెప్తున్నాడు. ఇది శుభమే అని చెప్తున్నాడు ఆయన. చివరికైతే కనుక మరియమ్మ గారు ఫైనల్గా ఒప్పుకున్నారట, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక. ఫైనల్గా అయితే కనుక ఆవిడ కమిట్ అయింది. అయ్యా నేనైతే కనుక ఒప్పుకుంటున్నాను కదా. అందుకని ఎప్పుడైతే కనుక దేవుని మాటకు ఆవిడ లోబడిందో, యేసు ప్రభుని కనటానికి ఆవిడ ఎప్పుడైతే ఇష్టపడిందో, ఇప్పుడు ఆమె అయితే కనుక ఒక సందర్భంలో పరిశుద్ధాత్మ పూర్ణాలుగా ఎవరు ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఈరోజు మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తెట్టుకోండి. దేవుని పని చేయటం కోసం మీరు కనుక ముందుకు వస్తే కలిగే కొద్దిపాటి కష్టాన్ని బట్టో, నిష్ఠూరాన్ని బట్టో, బాధను బట్టో భయపడకండి. మీరు దేవుని మాటను నెరవేర్చేటప్పుడు నిందలు తప్పకుండా వస్తాయి కదా. ధన్యతల గురించి వచ్చేటప్పుడు మత్తయి సువార్తలో అయితే కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఓర్చుకుంటారా? ధైర్యంగా ముందుకెళ్తారా? దేవుని మాటనైతే కనుక విశ్వసించినట్టుగా మీ విశ్వాసం కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తారా? మీరు అలా చేస్తే మీరు ధన్యులు అవుతారు. మీరు అలా చేస్తే కనుక ధన్యులు అవుతారు. ఏమి అనుకున్నప్పుడు ఒకసారి చూడండి, అక్కడ 44 వచనం, లోకాసు వార్త 1వ అధ్యాయము 44వ వచనం. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే. ఏంటా శుభవచనం? మరియమ్మ గారట బాప్తిస్ము యోహాను తల్లి అనే ఎలిజబెత్ అమ్మగారిని చూడడానికి వచ్చారట. మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం తెలియదు, కానీ ఆవిడ వచ్చేస్తే కనుక మామూలుగా పలకరింపు ఉంటుంది కదా, అక్క బాగున్నావా, అత్త బాగున్నావా, పిన్ని బాగున్నావా, ఈ మాట ఎప్పుడైతే నోటి వెంట వచ్చిందో ఆ శుభవచనం వినగానే, నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేస్తారు. ఎలిజబెత్ అమ్మ గారి గర్భంలోని శిశువు అంటే ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. యోహాను గారట గంతులు వేసారట. గర్భంలో ఉన్నప్పుడే గంతులు వేసేస్తున్నాడు. ఏది విన్నందుకు గాను? యేసు ప్రభును కన్న తల్లి అయిన మరియ తన దగ్గరికి రాగానే, యేసు కడుపులో ఉన్నాడు కదా, అప్పటికి మరియమ్మ గారి గర్భంలో ఉన్నాడు కనుక యేసు మాట్లాడుతున్నట్లు లెక్క ఈ గర్భంలో ఉన్న ఇద్దరు శిశువులు కూడా అయితే కనుక ఒకరికొకరు చూసుకున్నట్టుగా వాళ్ళు అప్పుడే గంతులు వేసే పరిస్థితి వచ్చింది. నీ శుభవచనం నాకైతే కనుక ఆనందాన్ని కలిగించింది. నీ శుభవచనం చివరికి నా గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులు వేసే పరిస్థితి వచ్చింది. మీది అంతేనా? మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళైతే కనుక అక్క బాగున్నాం అనగానే వాళ్ళైతే కనుక ఆనందంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా? రా 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 అంటారా? ఇదేంటి ఎలా వచ్చింది అంటారా? మీరు కనుక ఎవరైనా ఇంటికి వెళితే కనుక మిమ్మల్ని వాళ్ళు స్వీకరించే విధానం ఎలా ఉంటుంది? మిమ్మల్ని స్వీకరించే, నేను వచ్చాను అనుకోండి, సపోజ్ ఇక్కడ గుమ్మం దాటుకుంటూ వస్తుంటే కనుక పాస్టర్ గారు పరిగెట్టుకు వచ్చారు, ఇంకా నన్ను అయితే కనుక సాధారణంగా ఆహ్వానించారు ఉంటుంది. అలా కాకుండా నేను గుమ్మం దగ్గరికి వచ్చేటికి వీడేంటి ఎలా వచ్చాడు, ఇడే దారి తప్పు వచ్చాడు అనుకుంటే కనుక అది ఎంత అవమానంగా ఉంటుంది. ఒకవేళ మీరందరూ సంతోషించేటట్టుగా నేనుంటే, నా రాక మీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తే నేను ధన్యుడిని. అలా కాకుండా నా రాక మీ అందరికీ బాధ కలిగించేటట్టయితే నిజంగా నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. ఈరోజు మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా దేవునిలో ఉన్నారా? మీరు పరిశుద్ధాత్మ పూర్లుగానే ఉన్నారా? దేవుని ప్రేమించేటట్టుగానే ఆయన కృపకు మనం పాత్రులుగా ఉన్నామా లేదనటానికి జస్ట్ ఒక్కొక్కసారి చూసుకోండి. నన్ను చూస్తే కనుక అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు? నన్ను చూస్తే కనుక అవతల వారు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చూస్తే కనుక మిగిలిన వారు ఏమనుకుంటారు? ఎందుకంటే మిమ్మల్ని గురించి మీరు సాక్ష్యం చెప్పుకోవద్దండి. అబ్బో నేను గొప్పదానండి, అయ్యో నేను చాలా గొప్పవాడినండి మీరు అనుకుంటే కుదరదు. మీరు మంచోళ్ళా కాదన్న సంగతి ఎవరు చెప్పాలి? మాట మీకు అర్థమవుతుందా? నేను మైక్ తీసుకున్నాను కనుక అసలు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా వెయిట్, నా హైటు, నా కలరు, నా చదువు, లేకపోతే నా వాక్యం, అబ్బాబ్బా సూపర్ అన్నానా? నా సొంత డబ్బా కొట్టుకుంటే ఎవడదని సాక్ష్యం అండి. నన్ను గురించి మీరు చెప్పాలి. మీరు ఏది చెప్తే అది మాత్రమే సాక్ష్యం అవుతుంది తప్ప నన్ను గురించి నేను చెప్పుకుంటే కాదు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని గురించి మీ భర్త ఏమనుకుంటున్నాడు? మిమ్మల్ని గురించి మీ భార్య ఏమనుకుంటుంది? మిమ్మల్ని గురించి మీ బిడ్డలు ఏమనుకుంటారు? మిమ్మల్ని గురించి మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఏదో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా మన రీసెంట్గా. ఆయన అయితే కనుక ఒక సందర్భంలో అయితే కనుక మంచి సాక్ష్యం గురించి వస్తే, ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి, మగవాడి గురించి వస్తే కనుక అతను ఎలాంటి వాడన్న సంగతిని ఖచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తులు ఇద్దరటండి. నన్ను గురించి నాలో ఉన్న నిజంగా నేను మంచివాడినా కాదని చెప్పగలిగేది ఇద్దరు. మొదటిది నేను కట్టుకున్న నా భార్య, రెండోది నేను కనుక్కున్న నా కూతురు. వీళ్ళిద్దరే నేను బాగా దగ్గరుండి చూడగలరటండి. మా అమ్మకు కూడా తెలియదు.
నా జీవితం పూర్తి భాగం మా అమ్మకు కూడా తెలియదు, నా తోబుట్టుకు కూడా తెలియదు. అక్కడ చెప్పేదైతే కనుక ఇద్దరు వ్యక్తులు కరెక్ట్గా చెప్తారట. చివరికి నా కొడుకు కూడా చెప్పలేడట. నేను మంచోనా కాదనే సంగతి నా కూతురు, రెండవది నాతో కాపురం చేసే నా భార్య. ఇక్కడ కూర్చున్న మీరు మీ భర్తల గురించి అలా చెప్పే పరిస్థితి ఉండాలి. మీ భర్తలు ఒకళ్ళు అనుకుంటే కనుక, ఇప్పుడు మీ గురించి సాక్ష్యం చెప్పాలనుకుంటే కనుక ఎవరు చెప్పాలి? మీ భర్త చెప్పాలి, మీ కొడుకు చెప్పాలి. ఏమని చెప్తారు మీ గురించి? మిమ్మల్ని గురించి మీ కొడుకు ఏమని చెప్తాడు? మిమ్మల్ని గురించి అయితే కనుక మీ భర్త ఏమని చెప్తాడు? అదే సాక్ష్యం. మీరు కరెక్ట్గా ఉన్నారా లేదన్న సంగతి. అందుకని భార్యలారా మీ భర్తలకి ఎలా ఉండాలి? లోబడి ఉండండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలో పెంచాలి. పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తండ్రిదా తల్లిదా? తల్లిది. సంపాదించి పెట్టడం వరకు తండ్రి తప్ప పిల్లల యొక్క పెంపకం దగ్గరకు వస్తే కనుక చూసుకోవాల్సింది. ఓ కొడుకైనా కూతురైనా కానీ చెడిపోయారు అనుకుంటే కనుక దానికి పూర్తి బాధ్యత ఎవరిదవుతుందో తెలుసా? తల్లి. మీ పిల్లలే చెప్పాలి. రేపటి దినాన మీ పిల్లలే, మా అమ్మ నన్నైతే కనుక ఇంత చక్కగా పెంచింది కదా, మా అమ్మ నన్నైతే కనుక క్రమశిక్షణతో పెంచింది, నాకు అన్నీ నేర్పించింది, నేను ఎలా మాట్లాడాలో ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్పించిందని రేపటి దినాన మీ పిల్లలు మిమ్మల్ని గురించి అయితే కనుక ఒక మంచి సాక్ష్యం చెప్తారు. బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడట? జ్ఞానము గల కుమారుడికి బుద్ధి లేని కుమారుడికి కూడా డిఫరెన్స్. తన తల్లికి అవమానం తీసుకొస్తారు. బుద్ధి లేని కుమారుడి దగ్గరికి వస్తే తల్లికి అవమానం. ఎందుకంటే మొట్టమొదటిగా వాడు తప్పు చేస్తే కనుక మొట్టమొదటి తిట్టేది ఎవరిని? ఏమంటాడు తెలుసు కదా? అందరి నోటంటే వచ్చే మాట అంటే తెలుసా? అంతే కదండి. మీరేనా? మీరు సరిగా వండలేదు అనుకోండి వంట, మీ భర్త నోటంటే మొట్టమొదటి వచ్చే మాట ఏంటి? నిన్ను తిట్టాడా? నిన్ను తిట్టాడు. నీ కొడుకు అనుకున్నా నువ్వు అనుకున్నా కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలనుకుంటే కనుక ముందు మీరు నేర్చుకుని చూసుకోండి. ముందు మీరు ఏమనుకున్నారో చూసుకోండి. నేను ఉన్నానని చెప్పటం కాదు, ఉన్నానా లేదనే సంగతి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దీనికోసం ఎవరు చెప్పక్కర్లేదు, సెల్ఫ్ చెక్ అనుకుంటే నేను అందుకనే చెప్తున్నాను. మామూలు ఇక్కడికి వచ్చినప్పుడైతే కనుక ఆ రోజు మరియమ్మ గారిని చూస్తే కనుక బాప్తిస్మా యోహాను గంతులేసారట. మరియమ్మ గారికి కూడా కష్టమైన పనే. చూస్తా ఎవరు కూడా లైఫ్ని రిస్క్లో పెట్టుకోరు కదా. పైగా మనల్ని ఎవరైనా ఒక మాట అంటున్నారంటే కనుక చాలామంది కోపం, అమ్మో నన్ను ఎవరైనా అంటే నేను తట్టుకోలేనని అంటారు చాలామంది. మరి మరియమ్మ గారు అయితే కనుక సాక్షాత్తు భర్తే తన గురించి అయితే కనుక హీనంగా మాట్లాడుకుంటున్నాడు. మీరు మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడైతే కనుక అందులో యేసేపు అయితే కనుక అనుకున్నాడట, తను తెలియకుండా తన భార్య గర్భవతి అనుకున్నప్పుడు అతడు ఆలోచించుకున్నాడట, రహస్యముగా విడనాడ ఉద్దేశించిన పరిస్థితి వచ్చిందట. నా భార్యను వదిలేద్దాం అనుకున్నాడు ఆయన. తన భర్త దగ్గర అలాంటి అవమానం ఎదురవుతుందని తెలుసు కూడా దేవుని కొరకైతే కనుక మరియమ్మ గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే దేవుడు ఆవిడకైతే కనుక శుభవచనం చెప్పాడు, అమ్మా నువ్వు యేసు ప్రభుని కంటే నీ బ్రతికేమవుద్దో తెలుసా? ఇప్పటికి 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు తర్వాత ఆలోచించి క్యాండిడేట్ ఎవరు తెలుసా? మరియమ్మ గారే. ఆయన పుట్టుకను గురించి చదివిన ప్రతి క్షణంలో కూడా మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరిది? ఆ క్రిస్మస్ నెలంతా కూడా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ఎందుకంటే ఆమె అంటుంది కింద ఆ మాట చదువుతున్నప్పుడు 49 వచ్చిన చదవండి, లేదా 47 నుంచి చదువుదాం, 46 నుంచి చదువుతల్లి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అంటారు. మీ తర్వాత మీ మనవడు ఎవడన్నా, మీ మనవరాలు మిమ్మల్ని చూసి ధన్యురాలు, లేకపోతే మా తాత ధన్యుడు అని చెప్పుకునే పరిస్థితి అని ఉంటుందంటారా? మీరు జీవించే జీవితాన్ని బట్టి ఆలోచిస్తే ఉన్నారా? మీ ఇళ్ళలో అయితే ఫోటోలు పెడతారు కదా, మీ తాత ఫోటోలు ఎవరింట్లో ఉన్నాయి చెప్తారా? మీ అమ్మమ్మ నాన్నమ్మ ఫోటోలు ఎవరింట్లో ఉన్నాయి? ఎవరు కావాలి? ఎందుకంటే అంత గొప్ప బతుకాలేం బ్రతకలేదండి, అంత గొప్పగాలు బ్రతకలేదు, నాకు చేసిన మేలేమి లేదు. నాకేం డబ్బు ఇచ్చారేంటి? ఓ ఎకరం పొలం ఇచ్చారా? మరి ఇళ్ళన్నా రాశారు? కనీసం ఏమీ లేదు. ఇంకెందుకు గుర్తుపెట్టుకోవాలి? ఇటు కూర్చున్న మీ ఇళ్ళలో రేపటి దినాన్న మీకు పుట్టే మీ మనవడు కూడా కనీసం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపడాడు అనుకుంటే ఏంటి పరిస్థితి చెప్పండి? ఏంటి పరిస్థితి? ఏం చేశాం కనుక? అదే మరియమ్మ గారు అయితే 2000 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఎవ్వరూ కూడా ఆమెని పేరుని, ఎందుకంటే ఆవిడ చెప్తుంది సర్వశక్తుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాడు, అందుకనే ఇక నుంచి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అంతే.
ఆవిడ ధన్యురాలుగా స్థిరపడిపోయింది. మరి మీరు ధన్యురాలు అవ్వాలంటే, మీరు ధన్యురాలు ఉంటే పొద్దున్నే ఏదో ఒకటి ఉడకేసేసి ఆడ పెట్టేసి తర్వాత సెల్ ఫోను లేకపోతే టీవీ పట్టుకుని కొద్దిసేపు చూసుకొని పక్కింటితో ముచ్చట్లు పెట్టుకుని అంతే కదా. ఖాళీ ఉన్నదనుకోండి, బోరు కొడితే కనుక భర్తతో గొడవాడి పక్కింటితో గిల్లి కచ్చం పెట్టుకుని ఇలాగే చాలామంది టైం ఇలాగే గడిచిపోతుందండి. చాలామంది టైం ఇలాగే గడిచిపోతుంది తప్ప కనీసం దేవుని పక్షంగా మీరు ఉంచని, ప్రభువా నాకు అప్పగించిన బాధ్యత, నేను ధన్యురాలను అవ్వాలనుకుంటే లేకపోతే నేను ధన్యుడిని అవ్వాలనుకుంటే నేను ఏం చేయాలని ఇప్పుడు అడిగారా? నా భర్తకైతే కానీ నేను లోబడి ఉండి నా భర్త చేత శబాష్ అనిపించుకున్నాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నా భార్యని అయితే కనుక ప్రేమించిన వాడుగా, నా భార్య యొక్క గొప్పతనం ఆమె పొగడ్త నేను పొందాలనుకున్న భర్తలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నా తల్లిదండ్రులకైతే నేనైతే కనుక ఒక మంచి కొడుకుగా ఉండాలనుకున్నాను ఎంతమంది ఉన్నారు చెప్పండి. లేకపోతే నా పిల్లల్ని గొప్పగా పెంచి ఒక మంచి తల్లిగా తండ్రిగా నేను ఉండాలని ఎంతమంది కోరుకున్నారు చెప్పండి. కనీసం ఎవరి మీద ఈరోజు మనకి పెద్ద బాధ్యత ఏమీ లేదండి. ఏదో మన వరకు ఉన్నామా లేదా, ఏదో పిల్లల్ని కనీసం పందులు కన్నా కుక్కల కన్నా నేను కనీసాను. ఆ పందుల పిల్లలు ఎలాగైతే కనుక కుక్కల పిల్లలు రోడ్లంటే తిరుగుతాయో మా పిల్లలు కూడా అలాగే తిరుగుతున్నారు. చాలామంది ఇళ్ళకి వెళ్ళినప్పుడైతే కనుక చాలా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తారండి. నేను కూడా ఎగేసి వెళ్ళిపోతాను అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత కూర్చుంటాను, నాకేం కనపడరు, ఈవిడ మాత్రం తిరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. సరే నీ ఆవేశం అంతా తర్వాత ఇప్పుడే ఇంటికి నుంచి వచ్చాను, నేను తినేది లేదు తాగేది లేదు. మీ ఆయన ఎక్కడమ్మా? ఇక్కడ ఉంటాడండి, టైంకి రాడు కదండి, ఎడ తాగేసి పడిపోయినా పడుకుండొచ్చండి, వస్తాడు, బతికితే బతుకున్నట్టు చచ్చే చచ్చినట్టు. పిల్లలు ఎక్కడమంటే మా వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కదండి, ఇటు క్రికెట్ అంటే ఇష్టం, అమ్మా నాన్న తెలియదు, దేవుడు తెలియదు, బాధ్యత లేదు, ఇటు క్రికెట్ ఆడేసే ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాడా? ఏం చెట్టు కనుక సినిమాల షికార్లా పిల్లలు కనీసం ఎక్కడున్నారో కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అండి. తప్పుగా అనుకోకండి, అంటే మిమ్మల్ని అనట్లేదు, మీరేంటో నాకు తెలియదు, నేను చూసిన దాన్ని బట్టి నాకు ఎదురైన అనుభవాలు బట్టి చెప్తున్నారు. మీ పిల్లల మీద మీకే బాధ్యత లేకపోతే ఎలా? మీ పిల్లల గురించి మీరే శ్రద్ధ తీసుకోకపోతే ఎలా? ద్వితీయోపదేశ కాండంలో మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపూర్వకంగా ఒక మాట చెప్పాడండి. 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. ఒకవేళ ఈరోజు మీతో మాట మాట్లాడుతున్నామో ఒకసారి చూడండి. ఆది కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇశ్రాయేలు అనే మాటను పక్కన పెట్టి ఇప్పుడు నిడమరుకో లేకపోతే కనుక కాలనీకో లేకపోతే గుణపరుకో పెట్టుకుని మాట్లాడండి. నేను ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ మామూలు మీరు అనుకోండి, సపోజ్ సిబిసెన్సి సంఘస్థులారా అనుకోండి, సపోజ్ దేవుడైతే కనుక మీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనట? మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఆయనకి పోటీ మరొకరు ఎవరు ఉండరు, ఆయనకి రీప్లేస్మెంట్ ఎవరు లేరు, ఆయన అద్వితీయుడగు యెహోవా. అందుకని ఆ దేవుడిని నువ్వు ఎలా ఉండాలి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ఇందాక నుంచి అదే అంటాను కదా, ప్రేమించండి ప్రేమించండి ప్రేమించండి. మీరు దేవుణ్ణి ప్రేమించడం అలవాటైతే మీ భర్తను ప్రేమించడం అలవాటు అవుతుంది. మీరు దేవుణ్ణి ప్రేమించడం అలవాటైతే మీ భార్యని ప్రేమించడం అలవాటు అవుతుంది. మీరు దేవుణ్ణి ప్రేమించడం అలవాటైతే కనుక మీ పిల్లల్ని ప్రేమించడం అలవాటు అవుతుంది. మీరు దేవుణ్ణి ప్రేమించడం అలవాటైతే మీ తల్లిదండ్రులు ప్రేమించడం అలవాటు అవుతుంది. మీరు దేవుని ప్రేమే లేకపోతే మీరు ఎవరికి పనికిరారు. మీరు దేవుని ప్రేమించడం మీకు చేత కాకపోతే కనుక మీలో ప్రేమే లేకుండా పోద్దండి. అందుకే నేను అంటున్నమాట, మొట్టమొదట మీరు ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడని యెహోవాని. ఎలాగా? ఐ లవ్ యూనే, ఓకే ఉంటానే కాదు. ఎక్కడండి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోవటం కాదు, పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేప్పుడు యేసుప్రభువు అదే చెప్పారు అక్కడ. సో అన్ని సమయం ఎంత అంటే కనుక సంపూర్ణంగా నా మనసులో దేవునికి తప్ప మరెవరికి చోటు లేదు. అలాగే నా భార్య దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఎలా ఉండాలి? నా మనసులో నా భార్యకి తప్ప మరెవరికి చోటు, ఎందుకంటే భార్య స్థానం భార్యది, భర్త స్థానం భర్తది, బిడ్డల స్థానం బిడ్డలది, దేవుని స్థానం దేవునిది. ఎవరికీ కూడా లోటు చేయకుండా పూర్ణాత్మతో మనం ప్రేమించినట్టు ఉండాలండి. అలా కాకుండా నా భార్య దగ్గరికి వెళ్ళి నా మనసులో నీకు చోటే, నీకే కాదు ఇంకో 10 మంది కూడా ఉన్నారు ఇక్కడ, నా మనసులో పూర్ణంగా కాకుండా ఇంకో 10 మంది ఉంది, నాది విశాలమైన హృదయం కదా అన్నాను అనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి. దేవుని కూడా మీరు ప్రేమించినప్పుడు ఆయన తప్ప మరెవ్వరు కూడా మనకి తెలియకుండా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఇంత చక్కగా దేవుణ్ణి ప్రేమించి మీరు పని చేయండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడుండాలి? బైబిల్లో ఉన్నాయనకండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు గమనించలేదు, తప్పుగా అనుకోకండి, పొగుడుకుంటున్నానని చెప్పకండి. నేను బైబిల్లో మీకంటే మీరు తీస్తున్నారు కానీ నేను బైబిల్ తీయట్లేదు. ఎందుకని? ఈ చెప్పే మాటలన్నీ కూడా ఎక్కడున్నాయి? నాకు
ఎందుకంటే అస్తమానం బైబిల్ చూసి ఓపిక లేదండి. నేడో రేపు నేను కూడా పెద్దోడిని అవుతున్నాను కదా, కళ్ళు కనపడిన రోజు వస్తుందండి. బైబిల్ తీసి ఓపుకోడు. కొన్ని సందర్భాలు ఎమర్జెన్సీ అండి. దారి అంటే వెళుతున్నప్పుడైతే కనుక, అయ్యారని ఎక్కడికి వెళ్తున్నారు? దారిలో ఉన్నానమ్మా, నేను చేబ్రోలు వెళ్తున్నాను. అయ్యో నిడమర్లేనండి, ఇప్పుడేనండి కొంచెం ఇల్లు కట్టుకుంటా కానీ ప్రార్థన చేయమని అడుగుదాం అనుకుంటున్నానండి. కొంచెం ఇక్కడ ఆగేసి వెళ్ళిపోతారా అంటారు కొంతమంది. చేతిలో ఇది కూడా ఉండదు. కానీ అక్కడ వచ్చేప్పుడు ఏం చదవాలి? ఏదో వాక్యం చదవాలి కదా. ఓ 120 కీర్తన, అది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. లేదండి బైబిల్ లేదండి. బైబిల్ లేకపోతే ఎలా కుదురుతుంది? బైబిల్ ఎక్కడై ఉండాలి? మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా అంటాడు 2 కొరింథీ 3 చదువుతున్నప్పుడు. అంటే బైబిల్ ఎక్కడో లేదు, మీరే బైబిల్గా ఉండాలి. వాక్యమే మీ అయి ఉండాలి. యేసుప్రభు యోహాను సువార్త 14 చెప్తున్నాడు, మీరు నా యందును మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. వాట్ ఎవర్ యు వాంట్, మీరేం కోరుకున్నా పర్వాలేదు. కానీ కండిషన్ ఏంటి తెలుసా? మీరు నా యందు ఉండాలి, మీ యందు నా మాటలు. మనకు అదే లేదు. మనకు అది లేనప్పుడు అడిగితే ఏమొస్తుందండి? ఒకవేళ దేవుని మాటలే కనుక మనలో ఉన్నట్టయితే, మనం దేవుడిలో ఉన్నట్టయితే కనుక కండిషన్ చెప్తాడు, అడగని ఏం అడుక్కుంటాడు? మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. ఈరోజు దురదృష్టవశాత్తు అన్నీ మన మనసులో ఉన్నాయి. చాలామంది సీరియల్ స్టోరీ అయితే కనుక గుండెల్లో ఒకటే కాదు 10 సీరియల్ స్టోరీలు అయితే కనుక అందరికీ మంచి మెమరీగా ఉంటుంది. పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా అయితే కనుక సినిమాల స్టోరీలు అయితే కనుక చక్కగా వాళ్ళ హృదయాలు ఉంటున్నాయి. అక్కలేని విషయాలకైతే కనుక బుర్రంతా కూడా నిండిపోతుంది, మెమరీ అంతా ఇక్కడ ఫుల్ అయిపోతుంది. కానీ దేవుని వాక్యానికి ఎంతమందో చోటిచ్చుంటారు. కానీ దేవుడైతే మాత్రం బైబిల్లో ఉందని మాత్రం కాదు. పాట పాడుతున్నప్పుడు కూడా ఇందాకైతే కనుక చీటీ పట్టుకొచ్చి తెగపాడేస్తున్నారు. మొన్న అక్కడికి వెళ్ళారు కదా, మన గణపురం చర్చిలో అయితే కనుక పాటల పోటీలకు వెళ్ళారా? మీరు వచ్చారు ఎక్కడికి? వచ్చినప్పుడు అయితే కనుక వాళ్ళు ప్రైజ్ ఇవ్వకుండా ఎందుకు ఆపేశారంటే కారణం ఏంటంటే పుస్తకం చూసి పాడితే ప్రైజ్ ఇవ్వని అన్నారండి. కరెక్ట్, అది వాస్తవేనండి. వాళ్ళేం మనం ఏం తప్పడదని లేదు, ప్రసంగిని వీళ్ళందరూ తప్పడటానికి ఏమీ లేదు. ఆ రోజు చేసిన పని పాట ఎక్కడ ఉండాలి? మీరు చదివేస్తున్నారు కదా. చాలామంది పుస్తకం ఇస్తే కనుక ప్రాబ్లం ఏంటి తెలుసా? దాని పాటను చదివేసుకెళ్ళిపోయి చాలామంది ఉన్నారు. చదవడానికి పాట పాడడానికి చాలా తేడా ఉంది. దానికి ఒక రాగం కదండి. ఇప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలో నీకు నెమ్మదినిచ్చాను అంటే బాగుంటుందా? దానికి ఒక బీటు, దానికి ఒక తాళం ఉంటుంది. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా పుస్తకం చదవటానికి ప్రయత్నించండి. అది ఎక్కడ ఉండాలి తెలుసా? ఇది ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఆ రోజు చెప్పాడు, నేను నీకు ఆజ్ఞాపించే మాటలు ఎక్కడ ఉండాలట? నీ హృదయంలో ఉండాలి. అయిపోయిందా? సరిపెడదామా? లోపల పెట్టేసి తాళం వేసి వేసేద్దాం కాదు, నీ హృదయంలో ఉంటే. అందుకనే హృదయము నిండి ఉండు దానిని బట్టి ఏమవుతుందట? నోరు మాట్లాడు. మీ హృదయంలో దేవుని వాక్కుంటే కనుక ఇప్పుడు మీ పిల్లలతో ఏం మాట మాట్లాడతారు? ఆ మాటలే మాట్లాడతారు. కానీ మీరేం మాట్లాడతారు? మీ పిల్లలు చెప్తున్నాను కదా, మీ గురించి సాక్ష్యం చెప్పేది మీ పిల్లలే. మీరు మాట్లాడే మాటను బట్టి మీ ఆత్మీయ స్థితిని వాళ్ళు అంచనా వేస్తారు. మీ హృదయంలో కనుక దేవుని మాటలు ఉన్నట్టయితే, తల్లైనా తండ్రైనా కానీ మీ హృదయంలో దేవుని మాట ఉంటే కనుక ఆ భాషనే మీ పిల్లల దగ్గర మీరు వాడతారు. తెలియకుండానే మీ పిల్లలైతే కనుక తండ్రి ఏది చెయ్యుటో చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. తల్లి ఏది చేస్తే కనుక కూతురు అదే చేస్తుంది. మీ హృదయంలో ఉన్న మాటలు కనుక బయటకు వస్తే మీ పిల్లలు కూడా చక్కగా మీ వాళ్ళైతే కనుక దేవుని మాటలు నేర్చుకుంటారు. మీ హృదయంలో పనికిమాలిన చెత్త ఉందనుకోండి, ఈ పనికిమాలిన చెత్తే మీ పిల్లల దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు కూడా ఏమి నేర్చుకుంటారు? మీలాగైతే కనుక పచ్చి మోసం, పచ్చి అబద్ధం, లేకపోతే ఈర్ష, అసూయ, ద్వేషం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ వచ్చేస్తుంది. మీ హృదయంలో దేవుని మాటలు లేవనటానికి రుసువు అది. మీ పిల్లల్ని చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడికి వచ్చేప్పుడైతే కనుక మైకు పుచ్చుకుని చాలామంది చాలా కర్ణ కఠోరంగా భలే పాట పాడతారండి. చెవులు మూసేసుకోవాలన్నంత భయం వేసేస్తూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాం, అబ్బా ఎంత భక్తి కదా వీళ్ళకి. అలాగే వాక్యం నేను చదువుతాను కొట్టేసుకుంటారండి. ఏంటి అప్పుడు వీళ్ళని కూడా ఇంత భక్తా అని. తీరా చూస్తే ఇక్కడ ఉన్నంత పోటీ ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలే కనపడదండి. ఇక్కడ చదవటం మైక్ ఇస్తారని ఇక్కడే చదువుతారా? ఇక్కడే పాడతారా? నిజంగా మీకు పాట పాడే ఆసక్తి ఉంటే కనుక మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మీ నోట్లోంచి హమ్మేలా ఉంటుంది. ఏదో ఒక పాటను మీరు పాడుకుని ఉంటే కనుక మీ భర్త వింటాడు, మీ బిడ్డలు వింటారు, మీ అత్తమామలు వింటారు. దాని గురించి మనకి అక్కడ రాదుగా. అదేం చిత్రమో తెలియదు. దేవుని సన్నిధికి వస్తే అది సౌండ్ సిస్టమ్ ఆన్ చేస్తుందట, మైక్ వస్తేనే. ఇక్కడ కూర్చున్నారు కదా ఇందాక, మన పాట ఏంటంటే ఇక్కడ ఏసుతో టీవీగా పోదమా, ఓకేనా? అప్పుడైతే కనుక ఓ సిస్టర్ గారు అయితే కనుక ఏం చేస్తుంది తెలుసా, నేను ఒక వచ్చిన పాడాను, ఇంకొకడు వచ్చి తీసుకోవాలి. మైక్ ఆవిడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకని? మైక్ లేకపోతే ఆవిడ పాడదు కదా. అందుకని ఆవిడ చూస్తుంది తను పాడలేదు. అందుచేత సర్లే నేను వచ్చి నేను పాడాను కదా, నువ్వు వచ్చిన పాడుకుని ఇస్తుంటే కనుక వద్దురే ఆవిడైతే కనుక
ఇది మిగతా పాటల మైక్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే ముగ్గురు చొప్పున మైకులు తీసుకొని ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. కానీ మనకు అదేం పట్టింపు ఉండదు. మైక్ వస్తే చాలు, ఎవడెలా పోతే మనకి ఎందుకు, మేము పాడేస్తాం. మంచిదండి, మీరు పాడాలి. ఇక్కడ కూర్చుని అందరూ పాడాలి, అందరూ నోళ్ళు తెరవాలి, అందరూ గంభీరంగా పాడితేనే గొప్ప. మళ్ళీ చెప్తున్నారు. కానీ అది ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే కాదండి. ఇదంతా వారమంతా కూడా మీ ఇంటి దగ్గర ఏమవ్వాలో తెలుసా? మీ హృదయంలో దాన్ని రొటేట్ అవ్వాలి. పుస్తకం లేకుండా కూడా మీరు పాడే పరిస్థితి. మీరు ఎప్పుడు కూడా చూడడం అంతే, నేర్చుకున్న తర్వాత పుస్తకం మూసేయటమే. పుస్తకంతో పాడితే పాట రాదండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పుస్తకంతో చూసి పాడినంతసేపు ఖచ్చితంగా దాంట్లో అయితే కనుక మీరు రాగం కానీ తాళం కానీ ఏదో ఒక తప్పు వస్తూనే ఉంటుంది. మీరు పుస్తకం లేకుండా పాడిన రోజున మీ హృదయం అంతా కూడా లోపల అది నిండిపోయినందుకు గానం నిజంగా ఎంతో శ్రావ్యంగా ఎంతో గంభీరంగా మీరు పాట పాడతారు. దేవుని మాట దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. నేను కూడా ప్రసంగం కోసం ఇప్పుడు అయ్యారు రమ్మన్నారు కదా అనే ఉద్దేశంతో నేను ముందే వారం రోజుల క్రితం చెప్పారని ఒక కాగితం మీద 4 ముక్కలు రాసుకుని రెఫరెన్స్లు నోట్ చేసి ఇక్కడికి వచ్చారనుకోండి, నేను రెఫరెన్స్లతో చెప్పే ప్రసంగం ఆటోమేటిక్ మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఏది బ్రేక్ కొట్టి ఎక్సలేటర్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ కొట్టి మధ్యలో హల్లీలు చెప్పి ఇవన్నీ సరిపోతే అర్థమైపోద్ది మీకు. కానీ వాక్యం నాకు కనుక ఇక్కడ ఉన్నట్టయితే జరిగే పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? అలవోకగా వెళ్ళిపోతాం, కంటిన్యూటీ దెబ్బతింది. మీ పాట అయినా నా ప్రసంగమైనా చేసే ప్రార్థనైనా ఏదైనా కానీ అవతల వాళ్ళకైతే కనుక హృదయంగా ఉండాలి. తల తిప్పి చూసే పరిస్థితి రాకూడదు. అందరి తలలు ఎలా ఉండాలి? మీరు పాట పాడుతుంటే కనుక అందరి చెవులు ఏం చేయాలి? వినాలనుకోవాలి. కానీ మనం పాడితే మూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మనం అలా చేయకూడదు. మీరు ఎప్పుడూ కూడా మాటలు ఎక్కడ ఉండాలనుకున్నప్పుడు క్లియర్గా చెప్తున్నాడు. ఈ నా మాటలు నేడు నీకు మీ ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయంలో ఉంటాయి. దయచేసి అమ్మ తప్పుగా అనుకోవద్దు, నేను కామెడీ చేశాను మాత్రం నేను సీరియస్గానే చెప్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, దేవుడు పలికిన వచనం ఏదైనా కానీ శుభవచనం అంటే నీ జీవితానికి మేలు కలిగించే మాట. దాన్ని స్వీకరించారనుకోండి రా, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ కాపురాలు బాగుంటాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, తరతరములు కూడా మీరు ఎప్పుడు కూడా దీవించబడే పరిస్థితి వస్తుంది. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుచేత? దావీదు దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆయన చిత్తము చొప్పున నడుచుకున్నాడు. తన ఇష్టం కాదు, దేవుని ఇష్టం చొప్పున నడుచుకున్నాడు. అందుచేత దావీదుని బట్టి దేవుడు ఆయన తరతరములో కూడా అయితే కనుక శాశ్వతమైన నిబంధన చేశాడు. నీ పిల్ల తరం వరకు నీ కడుపులోంచి వచ్చినవాడే, నీ సంతానం నుంచి వచ్చినవాడు రాజు అవుతాడు. ఈ సింహాసనం నీ సంతానానికే ఫిక్స్డ్, అదంతే. ఈ సంతానం నీ పిల్లలకే నాన్న. ఎందుకంటే దావీదును చూసి దేవుడు దావీదు సంతతి అంతటి కూడా తరతరములకు గొప్ప దీవెనిచ్చాడు. నిన్ను బట్టి నీ పిల్లలకి దీవెనిస్తాడా? నిన్ను బట్టి నీ పిల్లలకి దీవెనిస్తాడా? ఏమో నేనున్నాను ఈరోజు, నన్ను బట్టి నా కొడుకు, నా తర్వాత నా మనుమడు ఉన్నాడు. ఏమో అంతవరకు ఇంకెక్కువ చూడగలనే లేదో నాకు తెలియదు. కానీ తర్వాత పుట్టబోయే నా మునుమడి దగ్గరికి వస్తే కనుక ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత మీ ముందు నిలబడి ఈ విధంగా ప్రసంగం చేయటం నాకు అన్నిటికంటే ప్రపంచంలో ఏదో అంటారు కదా కోర్టు సంపాదించిన వాడికంటే కూడా నాకు ఇది గొప్ప గౌరవంగా భావిస్తాను. నేను కోరుకుంటుంది నా తర్వాత నా కొడుకు కూడా ఇదే స్థితిలో ఉండాలి, నా మనముడు కూడా అయితే కనుక దేవుని సేవలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే శాశ్వతంగా దేవుడు ఇస్తాడా? అలా ఇవ్వాలనుకుంటే కనుక నేనేం చేయాలట? నేను నేర్చుకున్న నా దేవుణ్ణి నా కొడుకు పరిచయం చేయాలి. అబ్రహాము తను నేర్చుకున్న దేవుని గురించి 18వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నప్పుడు, ఆదికాండంలో చదువుతున్నప్పుడు నాకున్న మాట, అబ్రహాము తన పిల్లలకైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా నేర్పిస్తాడని దేవుడు ఎరిగాడు. అబ్రహాము పిల్లలకి ఇచ్చిన ఆస్తిపాస్తులు కాదండి, తను నమ్మిన దేవుని గురించి ఆయనకైతే కనుక తన పిల్లలకి చెప్పాడు. ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక మీరు కూడా అలా చేయగలరా? ఇక్కడ అంటున్న మాట అదేనండి, ఈ నా మాటలు నీ హృదయంలో ఉండాలి. ఏం చేయాలప్పుడు వీటిని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, మన వాక్యంలోకి వచ్చండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి. నిజంగా ఇలాగే ఉందా? ఇలాగే ఉంటే కనుక మీరు ఎల్లప్పుడు మీ కుటుంబాల దగ్గర కనుక ఇదే స్థితిలో ఎల్లప్పుడూ కూడా దేవుని గురించి పాడుతూనో లేదా మాట్లాడుతూ మీరు ఉన్నారనుకోండి, మీ కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? మీ జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? మీరు ఏ రోజైతే కనుక లోకపరమైన విషయాల గురించి కాకుండా దేవుని సంబంధమైన సంగతుల గురించి మీరు మాట్లాడుతూ మొదలుపెట్టారో నిజంగానే మీ బ్రతుకులు ఎంత బాగుంటాయి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలైతే కనుక ఒకప్పుడు అలాగే ఉన్నారు. అందుకని దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నారు కనుక వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం. పోనీ మనకి తేనె లేకపోయినా కనీసం పాలు ఉన్నాయా? పొద్దున్న లేతే కనుక 1/2 లీటరే కదా మనం కొనుక్కొచ్చి మ్యాక్సిమం కొనుక్కుంటే ఒక 1/2 లీటరు. అదేనా కానీ 2 సార్లు టీలు పెట్టుకుంటే కనుక అయిపోద్ది. ఇంకెక్కడుంది?
పౌష్టికమైన ఆహారం తినటానికి కూడా మనలో చాలామందికి లేదండి. ఇక తేనె తినేంత అదృష్టం ఎక్కడుంది చెప్పండి. కానీ మొన్న వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చూసి వచ్చారండి. లోట ఎంత ఈ సైజులో ఇస్తున్నారు పాలు అడిగితే కనుక. ఎలా ఉన్నాయో తెలుసా? మళ్ళాగా నీళ్లు పోసేసిన పాలు కాదండి. అలా దానిమ్మ పళ్ళు ఉన్నాయండి. నా చెయ్యి పెద్దది ఆస్తంగా, ఇక ఇలా పట్టుకుంటే కనుక నా చేతి ఎంత ఉందండి. ఆ ద్రాక్ష పళ్ళు గెల్లు ఉంటాయి కదా, మన మహా ఉంటే కనుక అర కేజీ ఉంటుంది పెద్ద గెల పడితే. అక్కడైతే కనుక కనీసం తక్కువలో తక్కువ చూసుకునే కానీ 2.5 కేజీల నుంచి 3 కేజీలు బరువు ఉందండి మినిమం. ఇంకా పెద్ద గెలలు ఉన్నాయి. అంత పౌష్టికాహారం అక్కడ ఉందండి. అక్కడ సారవంతమైన నేల. దేవుడు వాళ్ళకి ఇచ్చే ఫలం చూస్తే కనుక ఔరా అనిపించిందండి. నిజంగా వాళ్ళు అదృష్టవంతులు కదా. ఖర్జూరాలు చూసుకొస్తే మన దగ్గర ఈ సైజులో ఉంటాయి ఖర్జూరాలు. అక్కడి నుంచి పట్టుకొచ్చినప్పుడు కొంత మన వాళ్ళు పట్టుకొచ్చిన నా వేలు ఈ సైజులో ఉందంట ఖర్జూరం. ఏంటంటే దేవుడు చెప్పాడు కదా, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? ఎందుకని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళు పిల్లలు కూడా దేవుని భయాన్ని అయితే కనుక వాళ్ళు నేర్పారు. చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా అంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే, దావీదు చచ్చిపోతున్నాడట, మరణ సమయం ఆసన్నమైందట. ఆ మరణ సమయం ఆసన్నమైనప్పుడు కొడుకు అనుకున్న సొలొమోనుని పిలిపించి ఏం అప్పగించాడో చూడండి. నానా బీరువాలు అయితే కనుక అది ఉంది. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము. కొడుకు ఏం చెప్తున్నాడు చూడండి. మీరేం చెప్తారో లేకపోతే కనుక అతనేం చెప్తున్నాడో చూడండి. అక్కడ పొలం ఉంది, ఇక్కడ ఇల్లు కట్టాను, ఇక్కడ అప్పు ఉంది, లేదా పలానా వాడికి నోటు రాశాను, ఈ పనికిమాలిన మాటలు కాకుండా దావీదు అయితే కనుక తన కొడుకు చనిపోతున్నప్పుడు కూడా ఏం చెప్పాడో చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 9వ వచనం చదువుతున్నాను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. నానా నేను చనిపోతున్నాను, అందరూ చనిపోయినట్టే చనిపోతున్నాను. ఎంత క్లియర్గా ఆయనైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు చూడండి. లోకులందరూ పోవలసిన మార్గం. ఇదైతే కొత్తగా అవ్వట్లేదు. నాకేదో జరిగింది, మా నాన్న చచ్చిపోయాడని ఆడబాకు. ఏదో ఒక రోజు నువ్వు కూడా చనిపోతావు, అందరూ జరిగేది అదే. ఆ లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడు. నేనిచ్చే ఆస్తిపాస్తులు చెప్పట్లా, నేను ఇల్లు ఇచ్చాను, పొలం ఇచ్చాను, బంగారం ఇచ్చాను, ధనం ఇచ్చే జాగ్రత్తగా నాన్న బ్యాంకు జాగ్రత్త అంటలేదు అక్కడ. ఆ కొడుకు ఏం చెప్తాడో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. మాట చూసుకొని ఎలా ఉందో. నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడ తిరిగినా పట్టిందల్లా బంగారం అవుతుందన్నా. ఎప్పుడు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరిస్తే. మన పిల్లలకి ఏం చెప్తాను చెప్పండి. తన చావులో కూడా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నేను చనిపోతానని చెప్పి ఏడుతులేదేనా, నాకేదో అయిపోతుందన్నా బతికించు వైద్యం చేయించి అనట్లేదు. నేను మామూలుగా వెళ్ళిపోతున్నానన్నా, లోకులందరూ వెళ్ళాల్సిన మార్గమే కదా, మనిషిగా పుట్టినవాడు తప్పకుండా మన్నైపోవాలి కదా నాన్న, నేను క్యాజువల్గా వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు మాత్రం ఉండాలి కదా కొద్దికాలం. ఆ ఉన్నంత కాలం దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములలో నువ్వు నడువు నాన్న. అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో కూడా సక్సెస్. నేనున్నా లేకపోయినప్పుడు కూడా దేవుడు నీకుంటే కనుక నువ్వు తప్పకుండా గొప్పడవుతానన్నా. ఎవరిది? ఇశ్రాయేలీయులు అలా చెప్తారు. ఎందుకో తెలుసా? దేవుని మాటలు వాళ్ళకి ఎక్కడున్నాయంట? హృదయంలో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ఎప్పుడు ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడు కూడా వాళ్ళైతే కనుక ఎప్పుడు కూడా దేవుని గురించి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఆ దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు అయితే కనుక పిల్లలకి ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంటారు. తల్లే వారికైతే కనుక అన్నీ చెప్పేస్తారు. వాళ్ళు ప్రత్యేకంగా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏమనేదండి. ఇంట్లో ఉన్న తల్లే తన తల్లి తనకి చెప్పిన మాటలు ఏదైతే ఉందో తన బిడ్డలకైతే కనుక పారంపర్యంగా ఆవిడ చెప్పేస్తుంది. ఈరోజు మన పిల్లలకి ఇప్పుడు నువ్వు చెప్పారా? మీ పిల్లలు పెంచే విధానం అంటే, మీ పిల్లలకి రేపటి దినాన్ని ఆస్తిపాస్తుల కోసం కంగారు పడకండి, మీరు ఇచ్చిన 4 రోజులు ఖర్చు అయిపోతాయండి. మీ పిల్లలు కనుక ఒకవేళ మూర్ఖులు అనుకోండి, మీ పిల్లలు కనుక బుద్ధిహీనులు అనుకుంటే మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చినా కానీ సంవత్సరం తిరిగేటప్పుడు అంతా కూడా నాశనం అయిపోద్దండి. మీ పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వడం గురించి వద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇవ్వండి పర్వాలేదు. కానీ దానికంటే ముందు దేవుని యందు భయభక్తులు వారికి నేర్పండి. మీరు ఏ రోజైతే కనుక దేవుని యందు భయభక్తులతో మీరుండి మీ కుటుంబానికి నేర్పిస్తారు, మీరు తెలుసుకున్న దేవుని అయితే కనుక ఎప్పుడైతే కనుక వాళ్ళకి పరిచయం చేస్తారో, మీరు ఎప్పుడు కూడా ఒకటే మాట, ఆ 128 కీర్తన తప్పకుండా మీ కుటుంబాల్లో నెరవేరుతుంది.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నువ్వైతే కనుక నీ చేతుల కష్టార్జితంను అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది, నువ్వు ధన్యుడు అవుతావు. నీ భార్య నీ లోగిటైతే కనుక ఫలించు ద్రాక్ష వలెవలు ఉంటుంది, నీ బిడ్డలైతే కనుక ఒలివ మొక్కలలో ఉంటారు. ఏ రోజైతే కనుక నీ కుటుంబంలో ఇలాంటి గొప్ప వస్తుందో తెలియకుండానే మనకి నెమ్మది వస్తుందండి. యేసుప్రభువు కూడా అదే చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేనేం చేస్తాను, విశ్రాంతి. మనకి లేనిదేంటి, మీరు పడుకున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మనసులో ఏముంది, ఎప్పుడు చూసినా ఏదో ఒక బెంగ. పడుకుంటేనే ఒక భయం, మెలకు వస్తే ఒక భయం, ఎప్పటి గురించి రాత్రి పడుకునేటప్పుడు రేపేం జరుగుతుందనే భయం, పొద్దున్నే తెల్లారిన తర్వాత మళ్ళీ రాత్రికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది ఇంకో భయం. ఎప్పుడు చూసినా క్షణక్షణం భయం. ఆ భయం లేకుండా మనం బ్రతకాలనుకుంటే మీ హృదయాల్లో ఏముండాలట, దేవుని మాట. శుభవచనమండి అది శుభవచనం. ఇంత చదువుకున్న పాఠ్యాంశంలో మనకి ఇచ్చిన టైం అయిపోయింది. సరే, ఏదేమన్నప్పుడు కూడా ఆ కింద వచ్చిన 85 కీర్తనలను ముందు చదివించాను కదా, ఆ మాటలన్నిటిని కూడా మీరైతే కనుక చక్కగా చదవండి. ఎందుకంటే దైవజనుల ద్వారా మీరు ఎన్నో మాటలు వింటున్నారు. వినటం ముఖ్యం కాదు, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించటం, నేర్చుకోవటం. మీరు నేర్చుకున్న దాన్ని మీ భర్తకి చెప్పండి, మీరు నేర్చుకున్న దాన్ని మీ భార్యకి తెలియచెప్పండి, మీరు నేర్చుకున్న దాన్ని మీ పిల్లలకి నేర్పించండి. భవిష్యత్తులో వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు గారు పెరిగితే తప్పకుండా మీరు మీ కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా సంతోషానందాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని, ఆయన సంతోషం మన ఎందైతే కనుక పరిపూర్ణమయ్యేటట్టుగా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి ఈ రాత్రికాల సమయమందు మీ పిల్లలతో కలిసి ఇంతవరకు ప్రభా తండ్రి మీ వాక్కులను ధ్యానించటానికి, మీ ఆజ్ఞలను మేమందరూ కూడా పఠించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. విని బిడ్డలందరూ ప్రభా ఎంతో చక్కగా వాటిని ఆలకించడానికి ఇష్టపడ్డారు. విని ఏ ఒక్కరూ ఇందులోంచి ప్రభా తొలగిపోయేవారు కాకుండా ఇప్పటికైనా ప్రభా తండ్రి మీ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించటానికి, మీ చిత్తాన్ని అనుసరించి ప్రభా లోకమందు మీ నామములకు సాక్షులుగా బ్రతకడానికి కావాల్సిన సహాయం దయచేయండి. ఇక్కడ చేరిన వారిలో ఎవ్వరూ కూడా ప్రభా నిరుత్సాహంతో మిగిలిపోయేవారుగా కాకుండా తమ బ్రతుకాలంలో ప్రభా మీరిచ్చిన మాకు ఈ జీవిత కాలాన్ని బట్టి ఎల్లప్పుడూ మీ అందరి భయభక్తులు కలిగి జీవించడానికి, మీ కృపకు పాత్రలు కావటానికి, లోకమందున్నంతసేపు మీ సన్నిధిలో, లోకము విడిచిన తర్వాత రేపటిదైనా నా పరలోకంలో చేరుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా తమ బ్రతుకులను మార్చుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇంత ఘనమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన ఈ దీన సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ నిండైన దీవెన ఆశీర్వచనం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇందు నిమిత్తమే ప్రయాసపడిన ప్రభా పెద్దలను బట్టి, కాపరిని బట్టి, అదేవిధంగా సంఘాధ్యక్షులను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు చేసిన పనికి తగినట్టుగా నూరంతల దీవెన ఆశీర్వచనం అనుగ్రహించండి. మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరొక సమయంలో మేమందరూ ఇదే విధంగా మీ పాద సన్నిధిని బట్టి సంతోషించే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.